This conference will now be recorded. సో ఇక్కడ మీరు చూసినట్టయితే గిన కాయిన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. సో కాయిన్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక కాయిన్ డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తాము, యాక్షన్స్ లో ప్లేస్ చేస్తాం. ఓకేనా? సో యాక్షన్స్ లో ప్లేస్ చేయగానే కాయిన్ అనేది మనకి విజిబుల్ అవుతుంది. సో కాయిన్ అనేది మనకి విజిబుల్ అవుతుంది. సో కాయిన్ అన్నది మనం ప్లేస్ చేస్తే ఆ కాయిన్ ని టచ్ చేయగానే స్కోర్ వస్తుందా అంటే స్కోర్ రాదు. సో ఇక్కడ ఏంటి, ప్రసన్న మీరు కూడా ఇందాక మిస్టేక్ చేసింది ఇక్కడే చూడండి. ఇక్కడ మరి యాక్షన్స్ లో కాయిన్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొలిజన్ షేప్ ఎడిట్ చేసుకోండి. ఓకేనా? కొలిజన్ షేప్ మీరు ఎడిట్ చేసుకోండి కాయిన్ ఎలా ఉంటే అలా. సో ఇక్కడ యాక్షన్ టైప్, సో మీరు లేబుల్ ని ప్లేస్ చేసినా కూడా గేమ్ ఫీల్డ్ యూఐలో స్కోర్ రావట్లేదు అంటే ఇక్కడ యాక్షన్ టైప్ లో మీరు కాయిన్ అనేది సెలెక్ట్ చేసి ఉండరు. ఓకేనా? ఇక్కడ కాయిన్ ని సెలెక్ట్ చేయాలి. ఓకేనా? సో కింద ప్రాపర్టీస్ లో రివార్డ్ కాయిన్. సో మీకు కాయిన్ కి స్కోర్ 1 రావాలి అంటే 1, 5 రావాలి అంటే 5, 10 రావాలి అంటే 10. ఇక్కడ యాక్చువల్లీ డిఫాల్ట్ గా 10 అనేసి ఉంది. సో అక్కడ మీ కాయిన్ కలెక్ట్ చేయగానే స్కోర్ ఎంత రావాలని మీరు చేంజ్ చేసుకోండి, అది యువర్ చాయిస్. సో నేనైతే ఎటువంటి చేంజెస్ చేయట్లేదు. సో కింద యాక్టివ్ ఎఫెక్ట్స్ అని ఉంది. సో ఇందులో ఏంటి, సో ఒక కాయిన్ ని కలెక్ట్ చేయగానే కెమెరా షేక్ అవ్వడమో లేదంటే ఫ్లాష్ లాగా రావడమో ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ప్రాపర్టీస్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను మీకు చూపిస్తాను ఆ కాయిన్ టచ్ అవుతూనే ఏమవుతుంది అన్నది. సో ఇప్పుడు ఏమైంది, ఒక ఫ్లాష్ లాగా విజిబుల్ అయింది. అబ్జర్వ్ చేశారా? ఒక ఫ్లాష్ లాగా విజిబుల్ అవుతుంది. మరి ఒకసారి చూపిస్తాను చూడండి, ఫ్లాష్ లాగా విజిబుల్ అవుతుంది అలా ఫ్లాష్ లా. లేదు కెమెరా అన్న షేక్ అవ్వాలి అంటే గిన కెమెరా షేక్ అంటే కాయిన్ కలెక్ట్ చేసుకున్నప్పుడు కెమెరా అన్నది షేక్ అవ్వాలి. సో అలా కాయిన్ ని టచ్ అవ్వగానే కెమెరా అన్నది షేక్ అవ్వాలి. సో ఇలా ఎఫెక్టివ్ ఆ ఎఫెక్ట్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో స్కోర్ అనేది మనకి రావాలి అంటే ఎక్కడికి, గేమ్ మైండ్ మ్యాప్ లో ఇక్కడ మైండ్ మ్యాప్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ గేమ్ ఫీల్డ్ యూఐని ఓపెన్ చేస్తే ఇక్కడ మనము లేబుల్స్ ని ప్లేస్ చేసుకుంటాం. Yeah, you can place it something else or else keep it as points. సో అవి మీరు కలెక్ట్ చేయగానే అవి పాయింట్స్ కింద రావాలి, అలా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఫ్లవర్స్ ఏదైనా కూడా సంథింగ్, అది మీ చాయిస్. సో అది ఏంటంటే కాయిన్స్ ని పెట్టుకున్నప్పుడు ఈ ఫ్లవర్స్ ని కలెక్ట్ చేసుకున్నప్పుడు సమ్ పాయింట్స్ అనేవి రావాలనేసి అలా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లేబుల్ ని ప్లేస్ చేయగానే ప్రాపర్టీస్ లో చూడండి, ఫంక్షన్ టైప్ ఏముంటుంది మనకి, డిఫాల్ట్ గా యూజర్ టెక్స్ట్ అని ఉంటుంది. సో మనకు కావాల్సింది ఏంటి, స్కోర్. సో స్కోర్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో స్కోర్ టైప్ ఏంటి, సో డిస్టెన్స్ కావాలి అనుకుంటే డిస్టెన్స్, పాయింట్స్ అయితే పాయింట్స్, కాయిన్స్ అయితే కాయిన్స్. సో ప్రస్తుతానికి మనకు కావాల్సింది ఏంటి, కాయిన్స్. సో ఇక్కడ అమౌంట్ లో కూడా 3 ఉన్నాయి, బెస్ట్ కరెంట్ టోటల్. సో నేనేం ప్లేస్ చేశాను, కరెంట్ ప్లేస్ చేశాను. సో ఏంటి, ఇప్పుడు ఏవైతే కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటున్నామో ఆ కరెంట్ కాయిన్స్ స్కోర్ మనకి విజిబుల్ అవ్వాలనేసి కరెంట్ ని ప్లేస్ చేశా. సో ఈ 3 చేంజెస్. ఓకేనా? సో ఈ ప్రాపర్టీస్ సెట్ చేశాక ఎక్కడికి వెళ్తాము, మరి గేమ్లోకి ఎంటర్ అవుతాం. వరల్డ్ 1 ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ప్రివ్యూని. ఓకేనా బాను, అర్థమైందా? కాయిన్స్ అర్థమైందా బాను మీకు?
భాను ఉన్నారా మీరు? రెస్పాండ్ అవ్వండి భాను. ఏంటండి క్యారెక్టర్ డెడ్ అయినాక కాయిన్స్ కూడా వస్తున్నాయా? అంటే ఏంటి మీ డౌట్? కాయిన్స్ వస్తున్నాయంటే సో మీ డౌట్ నాకు అర్థం అవ్వలేదు. సో కాయిన్స్ అందరికి క్లియర్ కదండి? డౌట్ ఏం లేదు కదా అందరికి? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. సార్ చెప్పండి మా. టెక్స్ట్ ఏమొచ్చి మనం ఎక్కడ పెట్టినా సేమ్ కలర్ సేమ్ స్టైల్ వస్తుంది సార్. డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ స్టైల్స్ రావాలంటే ఎలా సార్? టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని పైన డబుల్ ఏ ఉంది కదమ్మా, పైన డబుల్ ఏ. ఒకటి చేంజ్ చేసినా కూడా మిగతావన్నీ కూడా చేంజ్ అయిపోతున్నాయి. సో ఒకటే కలర్ వస్తుందమ్మా, మెయిన్ కలర్ అదే కాబట్టి అదే చేంజ్ అవుతుంది. అంటే మెయిన్ కలర్ ప్రతి దానికి అప్లై అవుతుంది సార్? అన్నిటికీ అప్లై అవుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క స్టైల్ ఉండాలంటే అవ్వదా సార్? స్టైల్ ని చేంజ్ చేసుకోవచ్చు కానీ స్టైల్ కూడా అంతే అమ్మా, మీరు ఏది చేస్తే అయినా అదే అవుతుంది. ఓకే సార్, అన్నిటికి సేమే ఉంటుంది అంతేనా సార్? సేమ్ అంతే అమ్మా. సార్ నేను వర్డ్స్ ని ఇంటర్చేంజ్ చేయాలనుకుంటున్నాను, అవుతుందా? వరల్డ్ 2 ప్లేస్ లో వరల్డ్ 1, వరల్డ్ 1 ప్లేస్ లో వరల్డ్ 2 పెట్టాలనుకుంటున్నా. సో ఆ కనెక్షన్స్ అన్ని మీరు కరెక్ట్ గా చేస్తానంటే కనుక పైకి ముందు కిందకి మూవ్ చేసుకోండి. సేమ్ యాస్టీస్ ఎలా ఉన్నాయో అలా పెట్టాలి సార్ మళ్ళీనా? కనెక్షన్స్ అన్ని కరెక్ట్ గా ప్లేస్ చేయాలి. సో ఓకే, నెక్స్ట్ కాయిన్స్ అయిపోయింది కదండి. సో కాయిన్స్ లోనే రిమైనింగ్ మనకి ఇంకా ఏమున్నాయి చెప్పండి మా. హలో సార్, అది అంటే ఇంత డౌట్ ఏంటంటే ఇప్పుడు క్యారెక్టర్ డెడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గేమ్ ఫస్ట్ నుంచి వస్తుంది కదా సార్? ఫస్ట్ నుంచి వస్తుంది మా. ఆ టైంలో కూడా మళ్ళీ కాయిన్స్ కనిపిస్తున్నాయి కదా, అట్లా అంటే ఆల్రెడీ వన్స్ కలెక్ట్ చేసిన కాయిన్స్ మళ్ళీ వస్తున్నాయి కదా, అలా రాకుండా చేయగలమా అని. అలా ఎలా కుదురుతుంది? సో గేమ్ ఒకసారి క్యారెక్టర్ డెడ్ అయిపోయినాక మళ్ళీ గేమ్ అనేది రీస్టార్ట్ అవుతుంది కదా. అంటే లైఫ్స్ ఇచ్చాం కదా సార్, అది లైఫ్ ఇచ్చినా కూడా మళ్ళీ స్టార్టింగ్ నుంచి రిపీట్ అవుతుంది, మళ్ళీ వస్తాయి కదా కాయిన్స్ అనేవి. సో మనం ఏదైనా అక్కడ పవర్ అప్ ఉన్నప్పుడు పవర్ ని కలెక్ట్ చేసుకున్నప్పుడు మరి ఆ పవర్ అనేది రిపీట్ అవ్వదు, కాయిన్స్ అనేవి మీకు రిపీట్ అవుతూనే ఉంటాయి. సో మీరు ఏదైనా అంటే ఇప్పుడు మనకి కొన్ని గేమ్స్. చెప్పండి. హలో సార్, అంటే ఇప్పుడు మనకి కొన్ని గేమ్స్ లో ఇప్పుడు 3 లైఫ్స్ తీసుకుంటే ఒక లైఫ్ అయిపోగానే మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చినా మనం ఆల్రెడీ కలెక్ట్ చేసిన కాయిన్స్ ఆ ప్లేస్ లో ఉండవు కదా సార్, ఎందుకంటే ఆల్రెడీ కలెక్ట్ చేస్తాం కదా. గేమ్ ఓవర్ అయిపోతే అప్పుడు మళ్ళీ కొత్త గేమ్ స్టార్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ డిస్ప్లే అవుతాయి సార్. కానీ లైఫ్స్ 3 ఉన్నప్పుడు ఒక లైఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చినా ఆ కాయిన్స్ కనపడవు కదా సార్. ఏమో బాను, మీరు చెప్పినట్టుగా నేను ఏ గేమ్ లో అబ్జర్వ్ చేయాలి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు చెప్పిన వేలోనే నేను చెప్తాను చూడండి. నేను అబ్జర్వ్ చేసిన వరకు సో గేమ్ అనేది ఒక్కసారి క్యారెక్టర్ డెడ్ అయిపోయినాక మరి రీస్టార్ట్ అవుతుంది మీరు చెప్పినట్టుగా. సో అప్పుడు నేను అబ్జర్వ్ చేయడం ఏంటంటే కాయిన్స్ అనేవి రిపీట్ అయితే బట్ ఏదైనా పవర్ అప్స్ కానీ ఏదైనా ఉంటాయి కదా ఎక్స్ట్రా, అవి నేను అబ్జర్వ్ చేయలేదు. ఓకే సార్. నేను ఈ మధ్య కూడా నేను గేమ్స్ ఆడి చాలా ఇయర్స్ అవుతుంది. అంటే ఇలాంటి గేమ్స్ ఆడి ప్లాట్ఫామ్ గేమ్స్ ఆడి ఇప్పుడు ఉన్న గేమ్, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న గేమ్ అందరు ఆడే గేమ్ ఒకటే, పబ్జీనే. అది మీరైనా నేనైనా. ఒకసారి నేను చూడాలి పాత గేమ్స్ అన్నవి, ఐడియా రావట్లేదు. ఓకేనా? ప్రీవియస్ డేస్ లో అంటే నా చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇలాంటివే మ్యారియో ఇవే అప్పట్లో గేమ్స్, అంటే ప్రిన్స్, మ్యారియో ఇవే గేమ్స్ అంటే 2D గేమ్స్. ఇప్పుడు 3D గేమ్స్ చాలా ఇవి పాపులర్ అవుతున్నాయి తప్ప అప్పట్లో పాపులర్ గా 3D గేమ్ అంటూ ఏవీ లేవు, అన్ని 2D గేమ్సే.
ఒకసారి నిన్న కూడా ఏదో యూట్యూబ్ లో చూస్తుంటే అడ్వర్టైజ్మెంట్ చూపించాను మ్యారియోది. డౌన్లోడ్ చేయాలి, అది నిన్న చేద్దాం అనుకున్నా బట్ చేయలేదు. సో ఒకసారి చూడాలి, అది చూసిన తర్వాత ఒకసారి మీకు నేను వాట్సాప్ లో రెస్పాండ్ అవుతాలేండి. గ్రూప్ లో పెడతాను, మీరు చూసుకోండి. ఓకే అమ్మ. చెప్పండి అమ్మ ప్రసన్న, చెప్పండి డౌట్ ఏంటి? యాక్చువల్లీ సీన్ కి మధ్యలో గ్యాప్ తీసి అంటే ప్లాట్ఫామ్ పెడతాం కదా, ప్లాట్ఫామ్ కి మధ్యలో స్పేస్ వస్తుంది సార్, అది తీయడం మాత్రం అవ్వట్లేదు. సో యాక్చువల్లీ మీరు ఒకసారి అడిగారు, మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు, నేను చెప్పినప్పుడు కూడా మీకు అర్థం అవ్వలేదు. ఒకరోజు మేడం చెప్పారు ఏంటి, పైన స్నాప్ మూమెంట్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఎస్ సార్, అంటే ఇప్పుడు మీదేంటి సీన్ చూస్తుంటే అర్థం కావట్లేదు. ప్లే చేసేటప్పుడు ప్లాట్ఫామ్ కి మధ్యలో సీన్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది, అప్పుడు ఉంటుంది. ఆ గ్యాప్ అనేది ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ నా స్క్రీన్ లో చూడండి, ఇక్కడ ఫ్రేమ్ అనేది ఉందా? ఎస్ సార్. ఈ ఫ్రేమ్ ని మీరు కొంచెం ఇలా డ్రాగ్ చేసినా కూడా గ్యాప్ అనేది విజిబుల్ అవుతుంది. ఓకేనా? బట్ అలా లేదు, ఇక్కడ బానే ఉంది, ఫిట్ అయ్యే ఉంది సార్. ఓకే అమ్మా, ఏదో ఒక సీన్ లో ఉంటుంది చూడండి ఒకసారి, మీరు ఏ సీన్ లో అయితే డ్రాగ్ చేసింటారో అక్కడ ఉంటుంది. రిమైనింగ్ సీన్స్ లో ఫిట్ గా ఏదో ఒక సీన్ లో డ్రాగ్ చేసింటారో అక్కడ చూడండి, అక్కడే గ్యాప్ అనేది మీకు విజిబుల్ అవుతూ ఉంటుంది. ఓకే సార్. సో ఎగ్జాక్ట్ గా మీరు బయట నుంచి తీసుకున్న పిఎన్జి ఫిట్ అవ్వట్లేదంటే అయినా అది మీరు సెట్ చేసుకొని ఎంత హైట్ లో ఉందో చెక్ చేసుకోండి అమ్మా. ఎందుకంటే బయట పిఎన్జీస్ యూస్ చేసినా మేము జస్ట్ డ్రాగ్ చేసే వాళ్ళమే దాన్ని. ఓకేనా? హైట్ విత్ ఎంత ఉంది ఎగ్జాక్ట్ గా అనేసి నేను చూడలేదు. మేబీ ఉంటే గిన 128. అది డ్రాగ్ చేస్తే ఐదో దాని ఆ ఫ్రేమ్ కి స్మాల్ అయిపోతుంది, లేకపోతే లార్జ్ అయిపోతుంది సార్. ఎగ్జాక్ట్ సైజ్ అవునమ్మా, ఒక నంబరే గుర్తుంది, ఇంకొక నంబర్ గుర్తులేదు. 1024 ఇంటూ ఎంతో ఉంటుంది ఇంకో నంబర్, ఆ నంబర్ ఇంకోటి గుర్తులేదు నాకు. ఓకే సార్. సార్ అది సైజ్ తెలియాలంటే అంటే లైక్ ఎలా సార్ మరి? యాక్చువల్ గా ఉంటాయి కదమ్మా ఇమేజెస్ వి, పిఎన్జీస్ వి. ఒకసారి ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ ఇమేజ్ ఉంది కదా, మీకు ఒకసారి చూపిస్తాను ఉండండి. ప్రాపర్టీస్ చెక్ చేసుకోవడమే అమ్మా. అలాగే చేశాను సార్, అయినా అది బయట నుంచి తీసుకున్న పిఎన్జి బ్యాక్గ్రౌండ్ ఏమో చాలా చిన్నదైపోయింది సార్ ఫ్రేమ్ కి. సో ఇక్కడ ఉంటుంది కదా ఇంకా కింద. సో ప్రాపర్టీస్, సో సైజ్ లో వచ్చేసి 220 లోపల 220 కేబీ అంటే కేబీలోనే ఉండాలా. సో డీటెయిల్స్ మనం యూజ్ చేసిన దానికి సైజు సో ఇక్కడ ఉన్న చూడమ్మా, 635 హైట్ వచ్చేసి ఇక్కడ ఎంత ఉందంటే హైట్ 1800, విత్ వచ్చేసి 1800, హైట్ వచ్చేసి 893. ఓకే సార్. సో బ్యాక్గ్రౌండ్ గా మీరు ప్లేస్ చేయాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ గురించే సార్ అడిగింది. ఓకే, సో హైట్ వచ్చేసి 1800, విత్ వచ్చేసి 893. ఓకే సార్. కరెక్ట్ అమ్మా బిందు, నేను కూడా మ్యారియో గేమ్ బేస్ చేసుకొని భానుకి చెప్పడం జరిగింది. బట్ భాను ఏ గేమ్ బేస్ చేసుకొని చెప్పాడో నాకు తెలియదు. నేను మ్యారియో గేమ్ ని బేస్ చేసుకొని చెప్పాను. మ్యారియో మీరు చెప్పింది కూడా కరెక్టే. వన్స్ క్యారెక్టర్ అనేవాడు డిస్ట్రాయ్ అయితే మరి కాయిన్స్ మాత్రమే రిపీట్ అవుతాయి. సో ఎటువంటి పవర్ అప్స్ అక్కడ బూస్టర్స్ మనకి విజిబుల్ అవ్వవు సెకండ్ టైం రిపీట్ అవుతున్నప్పుడు. ఓకే, సో కాయిన్స్ అంతా క్లియరే కదా. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో ఇంకొకటి మెయిన్ ఏంటంటే నాకు మీరు అడగలేదు, ప్రీవియస్ బ్యాచెస్లో కానీ ప్రీవియస్గా ఏదైనా మేము వేరే కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ మాకు అడిగిన డౌట్ ఏంటంటే, సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా మనకి గేమ్ మొత్తం ఒకటే బ్యాక్గ్రౌండ్ డిఫాల్ట్గా విజిబుల్ అవుతుంది. సో మీరు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ యూజ్ చేసుకోవాలి ఒక గేమ్లో, అది ఎలా అన్నది ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఒకసారి బ్యాక్గ్రౌండ్ పేస్ట్ చేసినాక మనకి డిఫాల్ట్గా ఒకే బ్యాక్గ్రౌండ్ యూజ్ అవుతుంది.
మీరు మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్ యూస్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ వచ్చే సీన్ లోకి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ వేరేలాగా రావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే నేను ఒక బ్యాక్గ్రౌండ్ యూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. దీన్ని నేను బ్యాక్గ్రౌండ్ గా ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి బ్యాక్గ్రౌండ్ లో కాకుండా ఆబ్జెక్ట్స్ లో ప్లేస్ చేసుకోండి. ఓన్లీ పిఎన్జీస్ మాత్రమేనా? ఒక్క నిమిషం, దీన్ని ఆల్రెడీ పిఎన్జీస్ లో సేవ్ చేశా. ఇప్పుడు ఏమైంది ఇక్కడ? ఆబ్జెక్ట్ లో ప్లేస్ అయింది. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ లో ప్లేస్ చేస్తే ఒకసారి చూడండి ఏమవుతుందో. ఇక్కడ ఏమవుతుంది? ప్లేయర్ అనేవాడు స్ట్రక్ అవుతున్నాడు అక్కడ. ఎందుకు? అది ఒక ఆబ్జెక్ట్ లో ప్లేస్ చేసాం మనం, అవునా? ఇలా టైల్స్ కనిపించేలాగా ప్లేస్ చేసుకోండి. మనకి కాయిన్స్ అన్ని ఏవో ప్లేస్ చేసాం అవన్నీ కనిపించాలి కదా. సెండ్ టు బ్యాక్వర్డ్. టోటల్ గా మనకి అక్కడ ప్లేస్ చేసిన ఆబ్జెక్ట్స్ తో ఒక లెటర్ ని ప్లేస్ చేసాం కాబట్టి అదంతా విజిబుల్ అవ్వాలి. ఇలా సెండ్ టు బ్యాక్ కొడుతూ ఉంటే లేట్ అవుతుంది. ఇలా ప్లేస్ చేసుకున్నామండి. ఇలా ప్లేస్ చేసుకున్నాక ఇక్కడ ప్రీసెట్ లో డెకరేషన్ గా ప్లేస్ చేసుకోండి. ప్రీసెట్ లో డెకరేషన్, ఓకేనా? ప్రీసెట్ లో డెకరేషన్. మీరు టోటల్ గా బ్యాక్గ్రౌండ్ ప్లేస్ చేయకుండా బ్యాక్గ్రౌండ్ తీసేసి అన్ని ఆబ్జెక్ట్స్ లోనే ప్లేస్ చేసి ఇలా డెకరేషన్ గా ప్లేస్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం, ఓకేనండి? ఇలా డెకరేషన్ లో ప్లేస్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి. ఇది ఇంకొకటి కూడా ఏమవుతుంది ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది, అంటే మనం సెట్ చేసుకున్న ఈ బ్యాక్గ్రౌండ్ కి కొంచెం టైల్స్ కి పైన విజిబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూడొచ్చు మీరు డీబగ్ మోడ్ లో. టైల్ పైన ప్లేస్ అయింది కాబట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు, కొంచెం అంటే పైకి మూవ్ చేసుకోవచ్చు. ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ప్లాట్ఫామ్ అనేది క్లియర్ గా విజిబుల్ అవుతుంది, ఓకేనండి? ఇలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ యూస్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఆబ్జెక్ట్ లో ప్లేస్ చేసుకొని దానికి డెకరేషన్ గా ప్లేస్ చేసుకుంటాం ప్రీసెట్ లో. క్లియర్ అండి ఇది? నెక్స్ట్ ఇంకా మనకి యాక్షన్స్ లో మీరు చూసారంటే గిన యాక్షన్స్ లో ఇంకా మనకి చాలా ఉన్నాయి. యాక్షన్స్ లో ఇంకా మనకి కాయిన్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి? కిల్ ఆల్ ఎనిమీస్, ఇన్విజిబిలిటీ, పవర్ ఆఫ్ మ్యాగ్నెట్, స్ట్రైక్, చెక్ పాయింట్స్, ఇవన్నీ. ఇలా కిల్ ఆల్ ఎనిమీస్. కిల్ ఆల్ ఎనిమీస్, ఇన్విజిబిలిటీ, స్టే అవ్వట్లేదా? అంటే ఏంటి కిషోర్, కింద పడిపోతుందా? కాదు సార్, లేదు సార్, అదే సార్ పాత్ ఇచ్చాను సార్. ఆ పాత్ ఇలా పైకి కిందకి వెళ్తున్నప్పుడు దాంతో పాటు వెళ్లకుండా అక్కడే స్టే అయిపోయి ఉంటుంది సార్. కాయిన్ కి పాత్ ఇచ్చారన్నారు, అది అక్కడే ఉండిపోయింది, పైకి కిందకి మూవ్ అవుతుంది అంటున్నారు. కాయిన్ కాదు సార్,
కాయిన్ కాదు సార్, మామూలుగా ఈ సీన్ నుంచి వేరే సీన్ లోకి వెళ్ళాలంటే మధ్యలో గ్యాప్ ఇచ్చి అక్కడ నేను ఒక టైల్ ప్లేస్ చేసి అది పైకి కిందకి లూప్ లాగా రొటేట్ అయ్యేటట్టు పెట్టాను సార్. దాని మీద అది లూప్ ఏమవుతుందంటే పైకి వెళ్ళేసరికి కాయిన్ కూడా పైకి వెళ్ళకుండా అక్కడే ఉంటుంది సార్. ఓకే, ఒకసారి నేను మీకు స్క్రీన్ షేర్ ఇచ్చి అప్పుడు చెప్తాను డౌట్. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసారంటే ఇంకా కింద మనకి ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి? కిల్ ఆల్ ఎనిమీస్, ఇన్విజిబిలిటీ, పవర్ అప్ మ్యాగ్నెట్, స్ట్రైక్. ఇవన్నీ ఏంటి? సో ఇవన్నీ మన గేమ్ లో ఒక పవర్ అప్స్. సో ఇప్పుడు మీరు కొన్ని గేమ్స్ అబ్జర్వ్ చేసి ఉంటారు. సో అక్కడ ఏమవుతుంది, ఎగ్జాంపుల్ తీసుకోండి. సబ్వే సర్ఫేస్ లో ఒక మ్యాగ్నెట్ ఇమేజ్ ఉంటుంది. అక్కడ ఒక మ్యాగ్నెట్ మనకి విజిబుల్ అవుతుంది. అక్కడ ఏమవుతుంది, ఆ మ్యాగ్నెట్ టచ్ అవ్వగానే ఏమవుతుంది, సో కాయిన్స్ అన్ని మనకి వచ్చి అంటే ప్లేయర్ కి అట్రాక్ట్ అవుతాయి కదా కాయిన్స్, ఎప్పుడైతే ఆ మ్యాగ్నెట్ ని తీసుకుంటే ప్లేయర్. సో అలా పవర్ అప్ మ్యాగ్నెట్ ఇక్కడ. సో మన గేమ్ లో పవర్ అప్ మ్యాగ్నెట్. సో ఏదైతే మన గేమ్ లో పవర్ అప్ మ్యాగ్నెట్ కి ఒక ఆబ్జెక్ట్ ని తీసుకుంటామో, సో ఆ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే ప్లేయర్ అనేవాడు తీసుకుంటాడో ఆ పవర్ అప్ అనేది వర్క్ అవుతుంది. ఇంకా కొన్ని పవర్ అప్స్ ఉన్నాయి లైక్ బూస్టర్స్. సో ఇప్పుడు ఏంటి, సబ్వే సర్ఫేస్ లోనే తీసుకోండి. సో ప్లేయర్ అనేవాడు ఆ ట్రైన్స్ పైన అంటే కోచెస్ పైన వెళ్తూ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ ఏమవుతుంది, సైడ్స్ న మనకి ఒక ట్రయాంగిల్ షేప్ లో ఒక బాక్సెస్ లాగా డిస్ప్లే అవుతుంటాయి చిన్నగా. సో అవన్నీ టచ్ అవుతున్నా కూడా డిస్ట్రాయ్ అవ్వకుండా క్యారెక్టర్ అనేవాడు వెళ్ళిపోతూ ఉంటాడు. సో అలా ఇవన్నీ మనకి పవర్ అప్స్ లాగా. సో ఇవన్నీ చూద్దాం ఒకసారి. సో యూజ్ చేయని పిఎన్జీస్ నేను యూజ్ చేసుకుంటాను ఇక్కడ. సో నేను ఇక్కడ నా దగ్గర ఉన్న పిఎన్జీస్ తో నేను పవర్ అప్స్ కి యూజ్ చేస్తున్నా. మీరు డిఫరెంట్ గా అంటే నెట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. అంటే అక్కడ ఆబ్జెక్ట్ ఏదైనా టచ్ అవ్వగానే కిల్ ఆల్ ఎనిమీస్ అన్నప్పుడు ఏదైనా ఒక ఎనిమీ టచ్ అవ్వగానే అక్కడ ఏవైతే ఎనిమీస్ ఉన్నాయో అవన్నీ డిస్ట్రాయ్ అవ్వాలి అట్లా. సో డిఫరెంట్ గా ఏదైనా మీరు నెట్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇదే తీసుకున్నాను, మీరు అదే తీసుకోకండి. యూజ్ డిఫరెంట్. సో ఇక్కడ నేను మష్రూమ్ ని తీసుకుంటున్నానండి కిల్ ఆల్ ఎనిమీస్ కి. సో ఇది ఇప్పుడు ఎక్కడ ప్లేస్ చేస్తాం మనము మష్రూమ్ ని? ఆబ్జెక్ట్స్ లోనా దేంట్లో ప్లేస్ చేస్తామంటే యాక్షన్స్ లో ప్లేస్ చేస్తాం. ఎందుకంటే మనకు పవర్ అప్స్ అన్ని ఉండేది యాక్షన్స్ లోనే. ఓకేనా? సార్ అది మనం ఓన్ గా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్ అవి. ఏంటమ్మా? అదే సార్ పవర్ అప్స్ అన్నారు కదా సార్, అది ఓన్ గా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా సార్. ఓన్ గా డౌన్లోడ్స్ అంటే కింద మనకి అవి ఎక్కడ ఉంటాయి? సో యాక్షన్స్ లో ఉంటాయి పవర్ అప్స్ అనేవి. ఇక్కడ మీరు చూడండి, నేను చూపిస్తాను కాయిన్ ఓకే సార్. కలెక్ట్ చేసి. సో ఇక్కడ ఓకే చూడండి, సార్. ఇప్పుడు నేను మష్రూమ్ పైన సెలెక్ట్ చేసినప్పుడు ప్రాపర్టీస్ లో యాక్షన్ టైప్, ఈ యాక్షన్ టైప్ అనేది ఇక్కడ ఉంది. మనం ఆ ఆబ్జెక్ట్స్ కి ఏదైతే యాక్షన్ టైప్ ఇస్తామో ఆ యాక్షన్ అనేది జరుగుతుంది. సో పవర్ అప్స్ అంటే నేనేం చెప్తున్నా అంటే నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోమని కిషోర్. నేను ఇక్కడ మష్రూమ్ అనేది తీసుకున్నా. మీరు ఈ మష్రూమ్ కి బదులు మీరు నెట్ నుంచి ఏదైనా డౌన్లోడ్ చేసుకోండి అంటున్నాను అంతే. ఓకే ఓకే సార్, అర్థమైంది. ఓకే. సో ఎవరో నాకు లింక్ అయితే పెట్టారు మ్యారియో గేమ్ది. నేమ్ అయితే తెలియదు నాకు. ఓకే భాను, మీరేనా? ఓకే అండి, థ్యాంక్ యూ.
సో ఇక్కడ నేను మష్రూమ్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఆ ఆబ్జెక్ట్కి ఏమి కిల్ ఆల్ ఎనిమీస్ అనేసి నేను ప్లేస్ చేస్తున్నా. ఓకేనా? సో ఇక్కడ కంటే నాకు ఇక్కడ ఎనిమీస్ లేవు కాబట్టి ఇక్కడ నేను డెలీట్ చేస్తున్నాను. ఎనిమీస్ ఉన్న సీన్ తీసుకుంటా. సో ఇక్కడ ప్లేస్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ మనము బుల్లెట్ ప్లేస్ చేస్తాం, అవునా? సో ఎప్పుడైతే క్యారెక్టర్ అనేవాడు బుల్లెట్ రిలీజ్ చేస్తే ఎనిమీ డిస్ట్రాయ్ అవుతున్నాడు తప్ప టోటల్గా డిస్ట్రాయ్ అవ్వట్లేదు. సో ప్రొడ్యూస్ అవుతూనే ఉన్నాడు, ఎందుకంటే అక్కడ మనం స్పానర్ అనేది యూజ్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, క్యారెక్టర్ ఎనిమీ అనేవాడు డిస్ట్రాయ్ అవుతున్నా మరీ ప్రొడ్యూస్ అవుతూనే ఉన్నాడు, అంటే టోటల్గా డిస్ట్రాయ్ అవ్వట్లా. సో ఈ పవర్ అప్ అనేది ఏమవుతుంది, ఎప్పుడైతే పవర్ అప్ ని యూజ్ చేస్తారో టోటల్గా మళ్ళా ఎనిమీస్ అనేవి అక్కడ స్పాన్ అవ్వవు. అంతేనండి యాక్షన్. సో దానికోసం అక్కడ పవర్ అప్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఒకసారి ప్రివ్యూ. సో ఇక్కడ చూడండి ఎనిమీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతూనే ఉన్నాయి. నేను బుల్లెట్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది, మరీ ప్రొడ్యూస్ అవుతూనే ఉన్నాయి, అవునా? సో ఎప్పుడైతే ఈ పవర్ అప్ నేను టచ్ చేస్తానో ఎనిమీస్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి, మరి ప్రొడ్యూస్ అవ్వవు. సో ఎప్పుడైతే మనం ఆ పవర్ అప్ ని తీసుకుంటామో కిల్ ఆల్ ఎనిమీస్ అనేసి, అక్కడ మీ సీన్ లో ఉన్న ఎనిమీస్ అన్ని డిస్ట్రాయ్ అవుతాయి. ఓకేనండి? సో ఇంకొకటి ఏంటంటే మనం యాక్షన్ టైప్ లో కిల్ ఆల్ ఎనిమీస్ అని ఇచ్చాం. సో కిల్ ఆల్ ఎనిమీస్ అన్నప్పుడు కింద చూడండి, సో ఇక్కడ డ్యూరేషన్ అని ఉందండి. డ్యూరేషన్ అంటే ఇప్పుడు మన గేమ్ లో ఎనిమీస్ అనేవి చాలా ఉంటాయి. సో ఒక సీన్ లో కాకుండా డిఫరెంట్ సీన్స్ లో కూడా ఎనిమీస్ అనేవి ఉంటాయి. సో ఒక 2-3 సీన్స్ వరకు వర్క్ అవ్వాలి అంటే ఇక్కడ డ్యూరేషన్ 1 అన్నది కాబట్టి మనకి జస్ట్ 1 సెకండ్ మాత్రమే ఉంటుంది అక్కడ. సో నెక్స్ట్ ఏదైతే ఎనిమీ అయితే ఉంటుందో అప్పుడు ఏమవుతుంది, మరి క్యారెక్టర్ వెళ్ళి ఎనిమీ టచ్ అవ్వగానే డిస్ట్రాయ్ అయిపోతాడు క్యారెక్టర్, అవునా? సో ఇక్కడ డ్యూరేషన్ చేంజ్ చేసుకోండి, 5 10 ఏదో ఒకటి. ఓకేనండి? డ్యూరేషన్. సో ఒక 5 మినిట్స్ టైం తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఇన్విజిబిలిటీ పవర్ ఆఫ్ మ్యాగ్నెట్ ఈ 2 మీరు చేస్తారా? ఈ 2. సో ఇన్విజిబిలిటీ అండ్ స్ట్రైక్ ఈ రెండు ఒకటే. ఇన్విజిబిలిటీ స్ట్రైక్ ఏంటంటే ఇందాకే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్విజిబిలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఆ పవర్ అప్ ని తీసుకోగానే ఎనిమీస్ వచ్చి క్యారెక్టర్ కి టచ్ అవ్వగానే ఏమవుతుంది, ఎనిమీసే డిస్ట్రాయ్ అవుతాయి కానీ క్యారెక్టర్ మాత్రం డిస్ట్రాయ్ అవ్వడు. సో ఇందాక నాకు ఎవరో చెప్పారు, బిందు మీకు ఐడియా ఉంటే సో మీరు మ్యారియో గేమ్ అన్నారు కాబట్టి మ్యారియోలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కొన్ని డక్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఒక పవర్ అప్ తీసుకోగానే ఆ పవర్ అప్ అనేది క్యారెక్టర్ కి వైట్ కలర్ బాల్ రొటేట్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఏంటి, డైరెక్ట్ గా వెళ్ళి ఆ డక్స్ కి టచ్ అవుతే అవి ఎనిమిసే కదా, వాటికి క్యారెక్టర్ వెళ్ళి టచ్ అవుతూనే ఏమవుతుంది, డక్స్ అనేవి డిస్ట్రాయ్ అవుతాయి. ఐడియా ఉందా మీకు? ఓకే. సో సేమ్ అలానేనండి, ఎవరైతే మీరు మ్యారో గేమ్ చూసింటారో ఆ పవర్ అప్ తీసుకోగానే ఎనిమిని డిస్ట్రాయ్ అవుతాడు, క్యారెక్టర్ మాత్రం డిస్ట్రాయ్ అవ్వడు. సో సేమ్ అలానే ఇన్విజిబిలిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు డ్యూరేషన్ చేంజ్ చేసుకోండి. ఓకేనండి? ఒక 5 మినిట్స్ టైం తీసుకొని చేస్తారా? రెస్పాండ్ అవ్వండి. ఒక 5 మినిట్స్ టైం తీసుకొని ఇన్విజిబిలిటీ పవర్ ఆఫ్ మ్యాగ్నెట్స్ కిల్ ఆల్ ఎనిమీస్ కూడా చెప్పాను కదా, ఇది కూడా చేసి ఈ రెండు కూడా చేయండి. ఓకేనండి? 5 మినిట్స్ టైం. నేను కిందకి వెళ్ళి వాటర్ తాగేసి వస్తా. డౌట్స్ ఉంటే కన్నా మేడంకి అడగండి, మేడం రెస్పాండ్ అవుతారు.
ఓకే అండి, మీకు మేడము గ్రూప్లో ఒక లింక్ పెట్టారు. సో ఏంటి మీకు ఆన్లైన్ సెక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఇప్పుడు లాస్ట్ 3 months నుంచి, సో అవన్నీ ఎవరైతే బాగా చేశారో వాళ్ళవన్నీ కలెక్ట్ చేసుకొని లింక్డ్ఇన్లో ప్లేస్ చేస్తున్నారు. ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు లింక్డ్ఇన్లో ప్లేస్ చేస్తున్నారు. సో మీరు అబ్జర్వ్ చేసినట్టంటే మేడం ఒక లింక్ పెట్టారు ఇందాక గ్రూప్స్లో. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. యూనిటీలో లాస్ట్ టైం చెప్పిన, అంటే లాస్ట్ వీక్ కాదండి, లాస్ట్ బ్యాచ్ ఇలానే మీకు ఎవరికైతే బిల్డ్ బాక్స్ అయిపోయిందో దాని తర్వాత మేము యూనిటీ చెప్పాం. గౌస్ సార్ అనేసి యూనిటీ చెప్పారు. సార్ చెప్పిన ప్రాజెక్టు అందులో ఉంటుంది, మీరు చూసారంటే కనుక. సో ఒకసారి యూనిటీ అటెండ్ అయిన వాళ్ళు, హరిప్రియ మేడం చెప్పిన క్లాస్కి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు చెక్ చేయొచ్చు. యూనిటీ వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి. సో మనం చెప్పిన గేమ్ డిఫరెంట్ అండి, మేడం చెప్పిన గేమ్ డిఫరెంట్. సో మనం టెంపుల్ రన్ లాంటి గేమ్ చెప్పాము. సో మేడం సంథింగ్ ఏదో వేరే కొత్త గేమ్ చెప్పారు, నాకు కూడా ఐడియా లేదు అది. సో మేము చెప్పే గేమ్ ఓన్లీ 3D మాత్రమే. మేడం హరిప్రియ మేడం మీకు 2D అండ్ 3D చెప్పింటారు, బట్ మేము 3D మాత్రమే 1 week చెప్తామండి. ఇక స్పేస్ బాల్ అనేది నాకు ఐడియా ఉంది, స్పేస్ బాల్ నాకు తెలుసు గేమ్ అది. సో జస్ట్ ఒక ప్లేని తీసుకొని చుట్టూ బాల్స్ని ప్లేస్ చేసి ప్లేయర్ని పెడతారు మధ్యలో. సో సూపర్ డూడో గేమ్ నాకు ఐడియా లేదు. సో స్పేస్ బాల్ వచ్చేసి 3D, 2Dలో డూడోనా, సూపర్ డూడోనా అది 2D. పవన్ అదేనా 2D గేమ్ సూపర్ డూడో? ఎస్ అదే అండి, ఎందుకంటే స్పేస్ బాల్ 3D అనేసి ఆ గేమ్ నాకు తెలుసు కాబట్టి. సూపర్ డూడో వచ్చేసి 2D. ఓకేనా, నాకు సూపర్ డూడో ఐడియా లేదు, స్పేస్ బాల్ అయితే ఐడియా ఉంది. సో నెక్స్ట్ వర్క్షాప్లో మేమైతే చెప్పాము, మళ్ళీ హరిప్రియ మేడమే చెప్తారు. సో మేమంటే గిన మాది ఎలా అంటే గిన ఇప్పుడు హరిప్రియ మేడం చెప్పే క్లాస్కి మన బ్యానర్ రిలీజ్ చేశారు. మేము ఎలా అంటే గిన డైరెక్ట్ మెయిల్స్ పెడతాం చెప్పాలి అంటే గిన. సో అది మాకు ఇంకా అప్డేట్ ఏమీ రాలేదు కాబట్టి మేమేమి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సో మేడం వాళ్ళు ఆల్రెడీ చెప్తా అంటున్నారు కాబట్టి మేడం క్లాస్కి అటెండ్ అవుతానంటే అవ్వచ్చు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో మీకు మరీ ఒకసారి కావాలి అంటే నేను గ్రూప్లో ప్లేస్ చేస్తాను రిజిస్ట్రేషన్ లింకు, మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెక్షన్ అనేసి. మార్నింగే నాకు ఎవరో అబ్బాయి అడిగారు మార్నింగ్ ఉంటుందా ఆఫ్టర్నూన్ ఉంటుందా అనేసి. సార్ చెప్పండి మా బిందు. సార్ ఇప్పుడు ఒక సీన్ నుంచి ఇంకో సీన్ కి వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడం చెప్పారు కదా సార్. అలా కాకుండా ఇప్పుడు ఒక వరల్డ్ లో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంచి నెక్స్ట్ వరల్డ్ లో ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఉంచాలంటే ఎలా చేయాలి సార్? ఏంటంటే ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ లో మనం స్నో బ్యాక్గ్రౌండ్ పెట్టాం కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వరల్డ్ లో సన్సెట్ బ్యాక్గ్రౌండ్ టైప్ లో ఏదైనా పెట్టాలంటే చేంజ్ చేయొచ్చా సార్, లేకపోతే ఇందాక మీరు చెప్పినట్టు ఇమేజ్ డ్రాగ్ చేయాల్సినట్టేనా సార్? నో 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 నో, మీరు వరల్డ్ 2లో క్రియేట్ చేసేప్పుడు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి చేంజ్ బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసాక ఆ వరల్డ్ లో చేంజ్ చేయడానికి ఉండదు, నెక్స్ట్ వరల్డ్ లో చేంజ్ చేసుకోవచ్చు. ఓకే సార్, అర్థమైంది సార్. ఏందయ్యా మునీంద్ర, ఏంటి మీ డౌట్? మేడం క్లాస్ లింక్ కూడా పెట్టాలా సార్? ఓకే, మీకు ఆ రిజిస్ట్రేషన్ లింక్ కిందే ఉంది చూడమ్మా, నేను ఇప్పుడు పోస్ట్ చేశాను మీకు. సో నేను మీకు ఒక పోస్టర్ని పోస్ట్ చేశాను, అందులోనే రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఉంది. మీరు చూసారంటే అయినా దాంట్లో డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్, 30 July నుంచి స్టార్ట్ అయ్యి 36 August క్లోజ్ అవుతుంది. టైమింగ్స్ వచ్చేసి 10 AM to 12 PM,
డ్యూరేషన్ 20 days అన్నారు, అంటే డైలీ 2 hours. రిజిస్ట్రేషన్ లింక్ కూడా అక్కడే ఉంది. సో ఏ బ్రాంచ్ వాళ్ళు ఎలిజిబిలిటీ అనేసి కూడా ఇచ్చారు చూడండి. సార్ ఇప్పుడు ఈ గేమింగ్ అయిపోయిన తర్వాత యూనిటీ కూడా కంటిన్యూ చేస్తారు సార్, మరి దానికి కూడా రిజిస్టర్ అవ్వాలా సార్? రిజిస్టర్ అవ్వాలమ్మా, రిజిస్టర్ అవ్వాలనేసి కదా రిజిస్ట్రేషన్ లింక్ పెట్టారు. రిజిస్టర్ అవ్వాలా సార్? రిజిస్టర్ అవ్వాలమ్మా. రిజిస్టర్ లింక్ సార్, మరి లింక్ పెట్టలేదు కదా సార్? లింక్ ఇప్పుడే అమ్మా చెప్పాను. కిషోర్ నువ్వు చూసావంటే గ్రూప్ లో నేను ఒక ఇమేజ్ ని పోస్ట్ చేశాను. నేను కాకుండా పవన్ కూడా ఏం చేశారు, సో లింక్స్ అన్ని పెట్టారు దాంట్లో. సో వాట్సాప్ లో మీరు వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వడానికి రిజిస్ట్రేషన్ లింక్ ఉంది, వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, టెలిగ్రామ్ లింక్ ఉంది. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేయొచ్చు గ్రూప్ లో మీరు ఉంటే గిన. సో కంప్లీట్ చేశారా అమ్మా ఈ 2? సో 2 కంప్లీట్ అయిపోయాయా? రెస్పాండ్ అవ్వండి. సో వాట్సాప్ గ్రూప్ ఫుల్ అంటే గిన ఒక గ్రూప్ లో మినిమం 250 మెంబర్స్ మాత్రమే. 250 ఎంతో ఉంటారబ్బా, 250 మెంబర్స్ అంతే. ఓకేనా? ఒక గ్రూప్ లో ఉండాలంటే గిన అది లిమిట్ ఎంతో ఉంది, 250 500 ఎంతో ఉంది, నాకు ఐడియా లేదు. సో మేడం పెట్టారు చూడండి గ్రూప్ లింక్ కూడా కొత్తది. మేడం ఒక గ్రూప్ కి లిమిట్ ఎంత ఉంటుందో మీకు ఐడియా ఉందా మేడం? టూ 250 కదా? ఓకే కరెక్ట్, 250 మాత్రమే ఉంటుంది. సార్ నెక్స్ట్ యూనిటీ 3D మీద చేస్తామా సార్? నెక్స్ట్ యూనిటీ అని మేడం చెప్తారమ్మా కిషోర్, హరిప్రియ మేడం 2D అండ్ 3D రెండు చెప్తారు, మీకు ప్రాబ్లం లేదు. అంటే ఇక్కడ మినిమం 8 GB అని ఉంది కదా సార్, అంటే నాది 4 GB సార్, సపోర్ట్ చేస్తుంది సార్? మరి సపోర్ట్ చేస్తుందమ్మా, నో ప్రాబ్లం. సో యూనిటీ గురించి కొంచెం పక్కన పెట్టేద్దాము, దాని గురించి మళ్ళీ డిస్కషన్ చేద్దాము. క్లాస్లోకి వచ్చేసండి, నేను ఈరోజు క్లాస్ కంప్లీట్ చేసిస్తాను. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఇన్విజిబిలిటీ, పవర్ ఆఫ్ మ్యాగ్నెట్, రెస్పాండ్ అవ్వండి. సార్ పవర్ అప్ మ్యాగ్నెట్ అనేది ఒక కాయిన్ మాత్రమే కలెక్ట్ చేస్తుంది. నేను అదే అమ్మా చెప్పాను, ఇక్కడ డ్యూరేషన్ చేంజ్ చేసుకోండి అనేసి. డ్యూరేషన్ చేంజ్ చేసుకోండి అని చెప్పాను. డ్యూరేషన్ ఉండాలిగా కొంచెం. డిస్టెన్స్ బేస్డ్ అవుతుందా సార్, లేకపోతే ఎన్ని కాయిన్స్ అనే బేస్ అవుతుందా? కాయిన్స్ బేస్డ్ అని కాదమ్మా, డిస్టెన్స్ కోసం. అది అక్కడ ఎంత అంటే గిన టైం లిమిట్, అది ఇంత టైం వరకు ఉండాలి అనేసి అక్కడ టైం లిమిట్ అంతే అది. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సబ్వే సర్ఫేస్ లో కొంచెం దూరం వరకు మనకి ఏంటి, అక్కడ కొంత టైం లిమిట్ వరకు పవర్ అప్ అనేది వర్క్ అయ్యి మనకు అక్కడ ఎంతవరకు అయితే కాయిన్స్ అట్రాక్ట్ అవుతాయా, సేమ్ ఇలానే ఇక్కడ డ్యూరేషన్ అంటే ఒక టైం లిమిట్ మనం ఇస్తున్నాం. సో ఇందాక ఏముంది, 1 అనేసి ఉంది. సో 1 అన్నప్పుడు ఎంత లిమిట్ వరకు వస్తుంది, ఒక కాయిన్ మాత్రమే వస్తుంది అంతే. సో అక్కడ డ్యూరేషన్ చేంజ్ చేసి మీరు చెక్ చేయండి, తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది మీకు. ఓకే సార్. సార్ చెప్పండి మా ప్రేమ్ కుమార్, చెప్పండి. సార్ ఇప్పుడు ఎనిమీని ప్లేస్ చేస్తే ఎనిమీ రివర్స్ అవుతుంది సార్. ఇప్పుడు స్నోమ్యాన్ ని ప్లేస్ చేశాను, స్నోమ్యాన్ ని ప్లేస్ చేసి స్వాపర్ యాడ్ చేస్తే రివర్స్ అవుతుంది సార్ ఎనిమీ. రివర్స్ అవుతుందా? అవును సార్. స్పానర్ నేను యాడ్ చేశాను, చూడండి ఒకసారి. రివర్స్ అనేది అవ్వలేదు అక్కడ. సో మీకోసం వేరే సీన్ లో నేను
తీసుకుంటాను స్నోమ్యాన్ ని. సో దానికి ఏమేమి అప్లై చేస్తారు ప్రాపర్టీస్ లో? సో ఇక్కడ రివర్స్ ఏం అవ్వట్లేదే. ఒకసారి దానికి ప్రాపర్టీస్ ఏమేమి అప్లై చేసినారో చెప్పండి. ప్రాపర్టీస్ వచ్చేసరికి కొలైడ్ ఉంది సార్, డిస్ట్రాయ్ క్యారెక్టర్. కొలైడ్ ఉంది, డిస్ట్రాయ్ టైప్ క్యారెక్టర్ అంటే ఎనిమిగా ప్లేస్ చేశారా ప్రీసెట్ లో? పైన ప్రీసెట్ లో. ఓకే, ఎనిమి, డిస్ట్రాయ్ క్యారెక్టర్, కొలైడ్. అవును సార్, ప్రీసెట్ లో ఎనిమి ప్లేస్ చేశాను సార్. ఓకే, అయినా కూడా నాకు ఇక్కడ స్పానర్ యాడ్ చేసినప్పుడు రొటేట్ అవ్వట్లేదు కదా. ఒకసారి మీరు ఏం చేస్తారంటే అక్కడ డిలీట్ చేసి మళ్ళీ ఒకసారి ప్లేస్ చేసి చెక్ చేయండి, అలానే అవుతుందో లేదో చూడండి. ఓకే సార్. సో యాక్షన్ టైప్ లో కంప్లీట్ చేశారమ్మా అందరూ? రెస్పాండ్ అవ్వండి ఒకసారి. యాక్షన్ టైప్ లో స్పానర్ వచ్చేసింది. సో ఇన్విజిబిలిటీ, పవర్ ఆఫ్ మ్యాగ్నెట్ కంప్లీట్ చేశారు. రెస్పాండ్ అవ్వండి ఫాస్ట్ గా. మా కంప్లీట్ చేశారా లేదా? రెస్పాండ్ అవ్వండి మా. ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే రెస్పాండ్ అయ్యారు, అరవింద్ అండ్ దివ్య. ఓకే, సో చెక్ పాయింట్ గురించి ఐడియా ఉందండి మీకు? చెక్ పాయింట్స్. సో చెక్ పాయింట్స్ అంటే ఏంటి? ఇక్కడ మనకి చెక్ పాయింట్స్ ఉన్నాయి. సెట్ చెక్ పాయింట్, నెక్స్ట్ చెక్ పాయింట్, రీస్టార్ట్ చెక్ పాయింట్. సో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇక్కడ ఏంటంటే చెక్ పాయింట్స్ అనేవి, సో ఎక్కడైతే మనం చెక్ పాయింట్స్ అనేవి సెట్ చేస్తామో, సో ఇప్పుడు ఇక్కడ మనకి 3 చెక్ పాయింట్స్ ఉన్నాయి. సో ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దాన్ని చెక్ పాయింట్స్ గా సెట్ చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు ఏదైతే సెట్ చెక్ పాయింట్ అనేసి ఉంది, సో సెట్ చెక్ పాయింట్ నుంచి నెక్స్ట్ చెక్ పాయింట్ కి వెళ్ళాలి. సో నెక్స్ట్ చెక్ పాయింట్ నుంచి రీస్టార్ట్ అంటే ఏంటి? ఇక్కడ ఏదైనా ఇక్కడ 2 నెక్స్ట్ చెక్ పాయింట్ సెట్ అయినప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి అన్నప్పుడు రీస్టార్ట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సెట్ చేసినప్పుడు ఏమవుతుంది? సో రీస్టార్ట్ అనేది రీస్టార్ట్ టచ్ అయినప్పుడు ఏమవుతుంది మరి? సారీ, సెట్ టచ్ అయినప్పుడు సో సెట్ చెక్ పాయింట్ అన్నప్పుడు ఏమవుతుందంటే రీస్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో సెట్ చెక్ పాయింట్ టచ్ అవ్వగానే గేమ్ రీస్టార్ట్ అవుతుంది. సో రీస్టార్ట్ టచ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? లాస్ట్ చెక్ పాయింట్ ఏదైతే అవుతుందో అక్కడ మనకు ప్లేయర్ అనేవాడు ఎంటర్ అవుతాడు. సో నెక్స్ట్ చెక్ పాయింట్ అనేప్పుడు ఏమవుతుంది? సో నెక్స్ట్ చెక్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్తాడు. సో ఈ చెక్ పాయింట్స్ పైన ఒక గేమ్ ఉందండి. ఈ చెక్ పాయింట్స్ పైన ఒక గేమ్ ఉంది. సో గేమ్ నేమ్ నాకు ఐడియా రావట్లేదు. చెక్ పాయింట్స్ డైమండ్ రష్ అండి. డైమండ్ రష్ నేను ఆడలేదు. డైమండ్ రష్ కంటే ముందే ఉంది అది గేమ్.
సో చెక్ పాయింట్స్ పైన కొన్ని గేమ్స్ ఉన్నాయండి. ఆ గేమ్ నేమ్ నాకు ఐడియా లేదు. సో డైమండ్ రస్ట్ అంటే గిన సో ఒక చిన్న దాన్ని ఏమంటారు, ట్రాలీనా, ట్రాలీలో వెళ్తూ ఉంటాడు, అదేనా డైమండ్ రష్ అంటే? గణేష్ గేమ్ అదేనా గణేష్, డైమండ్ రష్ అంటే? ఓకే, నాకు ఐడియా లేదు. నాకు ఒక గేమ్ ఉందండి, అది బన్నీ స్ట్రైకర్స్. ఎస్ కరెక్ట్, లక్ష్మి చెప్పారు చూడండి, అదే బన్నీ స్ట్రైకర్స్. బన్నీ స్ట్రైకర్ స్కాటర్ ఏదో గేమ్ అయితే ఉందండి, అదే. సో అందులో చెక్ పాయింట్స్ గురించి ఆ గేమ్, చెక్ పాయింట్స్ పైన గేమ్ అంతా ఉంటుంది. ఓకేనా? సో అక్కడ ఏమవుతుంది, సెట్ చెక్ పాయింట్ అన్నప్పుడు ఏమవుతాడు, ఎక్కడైతే రీస్టార్ట్ చెక్ పాయింట్ ని ప్లేస్ చేసి ఉంటామో అక్కడ క్యారెక్టర్ అనేవాడు ఎంటర్ అయి ఉంటాడు. సో నెక్స్ట్ చెక్ పాయింట్ అన్నప్పుడు ఏంటి, సో ఇక్కడ చెక్ పాయింట్ టచ్ అవ్వగానే నెక్స్ట్ చెక్ పాయింట్ ఎక్కడ ఉంటుందో అక్కడ. సో రీస్టార్ట్ చెక్ పాయింట్ అన్నప్పుడు ఏది లాస్ట్ చెక్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ప్లేయర్ అనేవాడు వెళ్ళిపోతాడు. ఓకేనా? ఈ చెక్ పాయింట్స్ కూడా మీరే సెట్ చేసుకొని ట్రై చేయండి. సో చెక్ పాయింట్స్ గురించి నేను ఎక్కడ చెప్పలేదు, ఓన్లీ ఆన్లైన్ ఫస్ట్ బ్యాచ్ మీ బ్యాచ్కే చెప్తున్నా, ఏ కాలేజ్లోనే చెప్పలేదు మేము. ఇది కానీ స్లైడ్ యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలనేది కానీ ఎక్కడ చెప్పలేదు నేను. ఓకేనండి? సో ఆ చెక్ పాయింట్స్ ప్లేస్ చేసుకొని మీరే అది అబ్జర్వ్ చేయండి నీట్గా. సో ఇంకా రిమైనింగ్ ఏంటంటే ఈయన మ్యూజిక్ యాడ్ చేయడము, మైండ్ మ్యాప్ గురించి చెప్పుకోవడం, ఈ 2 టాపిక్స్ చెప్పేస్తే గిన మీ క్లాస్ ఎండ్ చేసినట్టు, టోటల్గా అయిపోయినట్టే. ఓకేనండి? సో చాలా వరకు అడిగారు నిన్న నాకు కూడా ఒక 2-3 మెంబర్స్ మ్యూజిక్ ఎలా యాడ్ చేయడం అనేసి. సో ఇక్కడ చూడండి, గేమ్ ఫీల్డ్ యూఐని జస్ట్ సెలెక్ట్ చేస్తే గిన గేమ్ ఫీల్డ్ యూఐని ఇక్కడ మ్యూజిక్ అనేది మనకి విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ మ్యూజిక్ అనేది ఏం లేదు. గేమ్ ఫీల్డ్ యూఐని మైండ్ మ్యాప్ లో గేమ్ ఫీల్డ్ యూఐని సెలెక్ట్ చేస్తే ఇక్కడ MP3 ఫైల్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. MP3 ఫైల్ మాత్రమే. మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్స్ అన్ని వేవ్ లో కానీ రిమైనింగ్ ఏదో ఉంటాయి, సో ఆ ఫార్మాట్ లో కాకుండా దాన్ని ఏ ఫార్మాట్ లో ఉన్నా కూడా దాన్ని MP3 లోకి చేంజ్ చేసుకోండి. ఓకేనా? MP3 లో కన్వర్ట్ చేసుకొని ఇక్కడ డ్రాప్ చేయండి. సో ఇక్కడ నేను డ్రాప్ చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, నేను ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని డౌన్లోడ్ చేశాను. మీకు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కూడా ఎక్కడ అవైలబుల్ లో ఉంటాయంటే గిన ఓపెన్ opengameart.org. ఇందులో మీరు ఈ వెబ్సైట్ లో పైన సెర్చ్ చేశారంటే గిన సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అన్ని మీకు విజిబుల్ అవుతాయి. సో జస్ట్ ఈ మ్యూజిక్ ని ఏం చేస్తారు, డ్రాగ్ చేయండి ఇక్కడికి. ఓకేనా? మీకు నేను ప్లే చేసినప్పుడు మీకు సౌండ్ వినిపిస్తుందా అండి? ఇందాక నేను ఆ మ్యూజిక్ ని ప్లే చేశాను, సౌండ్ అనేది వినిపించిందా ఎవరికన్నా? ఐ థింక్ నాకు ఆడియో అనేది మీకు విజిబుల్ అవ్వదు అనుకుంటున్నా. ఓకే, నేను నా మొబైల్లో మీటింగ్ అటెండ్ అయ్యి మీకు వినిపిస్తాను.
Everyone, is my voice audible to everyone? Hello.
Hello, is it audible now? Okay. సో ఇక్కడ ఇందాక నేను ఏం చెప్తున్నా అంటే సో ఇక్కడ మనకి డిఫాల్ట్ గా ఇచ్చిన యానిమేషన్స్ అన్ని చేంజ్ చేసేసుకోండి. ఓకేనా? ఇక్కడ డిఫాల్ట్ గా బ్యాక్గ్రౌండ్ ఉంది, గేమ్ అనేసి ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, కాయిన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం చేంజెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా స్టార్ట్ లో ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉండాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద కూడా వరల్డ్ యూఐ లో కూడా వరల్డ్ సెలెక్ట్ అనేసి 1 2 3 4 అనేసి బ్యాక్ అనేసి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సో కాయిన్ షాప్. సో కాయిన్ షాప్ లో ఏముంది, ఇవన్నీ బ్యాక్ ఇన్ఫోలో ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ కంప్లీట్ యూఐ లో స్టార్ట్ అనేసి ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ బటన్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? జస్ట్ ఇమేజ్ అండ్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసేయండి. సో లాస్ట్ ఇంకా ఒక 2 టాపిక్స్ ఏంటంటే సో మీరు వరల్డ్ 1 మాత్రమే క్రియేట్ చేస్తా అన్నప్పుడు మీకు ఈ గేమ్ ఓవర్ అనేసి ఎప్పుడైతే అక్కడ లాస్ట్ సీన్కి వచ్చేసిన తర్వాత గేమ్ ఓవర్ అనేసి రావాలి అంటే సో ఎప్పుడైతే మనకి లాస్ట్ సీన్ అనేది విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ మెనూ జంప్ అనేది నేను ప్లేస్ చేశా. సో మెనూ జంప్ టచ్ అవ్వగానే ఏంటి, సో ఇక్కడ మనం ఎక్కడైతే మెనూ జంప్ ప్లేస్ చేసామో అక్కడికి మన ఫస్ట్ వరల్డ్ అయిపోయి నెక్స్ట్ వరల్డ్ కి ఎంటర్ అవుతున్నట్టు కదా. సో నేను వరల్డ్ కి ఎంటర్ అవ్వకూడదు, నాకు గేమ్ ఓవర్ అనేసి డిస్ప్లే అవ్వాలి అనేసి మీరు అనుకుంటున్నారు. ఓకేనా? సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మైండ్ మ్యాప్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ చూడండి మైండ్ మ్యాప్ లో రైట్ క్లిక్ ఇచ్చారంటే యాడ్ న్యూ యూఐ అనేసి ఉంది. యాడ్ న్యూ యూఐ. సో యూఐ క్లిక్ చేసినప్పుడు ఇందులో ఒక ఇమేజ్ గేమ్ ఓవర్ అనే ఇమేజ్ ఇందులో ఎక్కడ ఉండాలి, గేమ్ ఓవర్ అనేసి. సో ఇక్కడ చూసారా గేమ్ ఓవర్ అనే ఇమేజ్ నేను ప్లేస్ చేశాను యూఐలో. సో మెనూ జంప్ నుంచి డైరెక్ట్ గా ఎక్కడ కనెక్షన్ ఇస్తారు, ఇక్కడ లోడ్ కి, నెక్స్ట్ వరల్డ్ కాకుండా మెనూ జంప్ నుంచి లోడ్ కి కనెక్షన్ ఇవ్వండి. ఓకేనా? సో ఒకసారి ఇప్పుడు ప్రివ్యూ చూడండి. సో ఎప్పుడైతే మీరు మెనూ జంప్ కి టచ్ అవుతారో గేమ్ ఓవర్ అనేసి ఇలా డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే మెనూ జంప్ కి టచ్ అవుతారో అప్పుడు గేమ్ ఓవర్ అనేసి స్క్రీన్ విజిబుల్ అవుతుంది. ఓకేనా అండి? క్లియర్ ఇది? ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఓకే మనము ఆబ్జెక్ట్స్ ఒక్క నిమిషం. సో ఇక్కడ క్యాట్ అనేది ఒక ఎనిమిగా ప్లేస్ చేసాం, అవునండి? సో మనకి ఇంకొకటి ఆప్షన్ ఈ క్లాస్లో చెప్తా అన్నా. ఇంకొక ఆప్షన్ ఏంటి, కొంతమంది లెఫ్ట్ అవుతున్నారు, నాకు అది అడ్డం వస్తుంది అక్కడ. సో ఇక్కడ ఇంకోటి ఏంటి, ఎనిమి బుల్లెట్. సో ఎనిమి బుల్లెట్ అనేది ఒక్కటి ఉంది మనకి. సో ఎనిమి నుంచి బుల్లెట్ రావాలి కదా, సో అది కూడా చూద్దాం.
సో ఇక్కడ మష్రూమ్ ని తీసుకున్నాను నేను. ఓకే అమ్మా, ఇప్పుడు నా వాయిస్ వస్తుందా, మీకు రావట్లేదా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. నా వాయిస్ విజిబుల్ అవుతుందా అందరికి? వాయిస్ వినిపిస్తుంది అందరికి? ఓకే. సో ఇదే మన లాస్ట్ టాపిక్. సో ఇక్కడ నేను ఒక మష్రూమ్ని ప్లేస్ చేశాను. సో ఇక్కడ ప్రీసెట్లో దీనికి 8 బుల్లెట్ అని ఇస్తున్నాను. సో క్యాట్కి 8 అని మాత్రమే ఉంటుంది. సో క్యాట్కి 8 మాత్రమే, మష్రూమ్కి 8 బుల్లెట్. సో కనెక్షన్స్ ఇవ్వండి. సో దేని నుంచి దేనికి కనెక్షన్ ఇస్తారు? బుల్లెట్ నుంచి క్యాట్కి. రివర్స్ ఇచ్చాను అనుకుంటా, సారీ రివర్స్ ఇచ్చాను. మనకు ఓన్లీ బుల్లెట్ మాత్రమే రావాలి. ఓకేనా? సో బుల్లెట్ మాత్రమే రావాలి కాబట్టి స్పానర్ యాడ్ చేసుకోవాలి. స్పానర్ యాడ్ చేసుకొని కనెక్షన్స్ ఇవ్వాలి 8 నుంచి 8 బుల్లెట్కి. ఓకేనా? సో అలా బుల్లెట్ అనేది 8 బుల్లెట్ నుంచి 8కి కనెక్షన్స్ ఇస్తే గిన మనకి బుల్లెట్ యానిమేషన్ అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ నేను మూవింగ్ యానిమేషన్కి ఇచ్చాను కాబట్టి అది వర్క్ అవ్వట్లేదు. సో 8 నుంచి మనకి బుల్లెట్ అనేది రావాలి కాబట్టి సో ఇలా. ఓకేనా? క్లియర్ అండి ఇది? సో ఇంకా ఇక్కడ మనకి గేమ్ ఓవర్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇవి కూడా చేంజ్ చేసుకోండి. సో క్లియర్ అండి ఇంతవరకు? సో ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయి? ఇంకా రెస్పాండ్ అవ్వండి త్వరగా. సార్ చెప్పండి మా ప్రసన్న, చెప్పండి. యాక్చువల్లీ మనం మ్యాగ్నెట్ కానీ ఏదైనా డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ అందులో పెట్టుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వైట్ వస్తుంది కదా సార్, దానికి ఇందులో ఏమైనా సెట్టింగ్స్ ఉన్నాయా బ్యాక్గ్రౌండ్ వైట్ తీసేయడానికి, లేకపోతే మనమే ఎడిట్ చేసుకోవాలా? అది యాక్చువల్గా పిఎన్జి ఫార్మాట్ లో రాలేదనేసి అర్థం మాది. యాక్చువల్లీ మన టోటల్లీ పిఎన్జి ఇమేజ్ అయితే గినా మనకి ఇట్లా సైడ్స్ నా వైట్ కలర్ అనేది రాదు మనకి. పిఎన్జి కాకపోతే అసలు డ్రాప్ అవ్వట్లేదు కదా సార్, పిఎన్జి కింద చేంజ్ చేస్తేనే డ్రాప్ అవుతుంది. కరెక్టే అమ్మా. మనము ఇప్పుడు కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, కొన్ని ఇమేజెస్ లో ఏంటి, ఇందాక నేను మీకు ఒక ఇమేజ్ డ్రాప్ చేసి చూపించా, ఏది బ్యాక్గ్రౌండ్ కి సెట్ చేసుకోవాలన్నప్పుడు. అది ఇక్కడ సార్ వాయిస్ స్టక్ అవుతుంది, అర్థం కావట్లే. ఇక్కడ నేను ఈ ఇమేజ్ డ్రాప్ చేశానా ఇక్కడ? ఎస్ సార్. సో ఈ ఇమేజ్ ని యాక్చువల్లీ ఇది పిఎన్జి ఇమేజే కాదు ఇది. సో నేను కన్వర్ట్ చేసే పిఎన్జిలోకి. ఎస్ సార్. సో అది కూడా సేమ్ అలానే వైట్ కలర్ వచ్చిందంటే అది మనకి పిఎన్జి కాదు. సో పిఎన్జిస్ అంటే ఇక్కడ చూడండి, కాయిన్ అనేది ఒక పిఎన్జి కాబట్టి ఇలా వస్తుంది మనకి. సో మీరు ఆ మ్యాగ్నెట్ కూడా నేను ఒక వెబ్సైట్ నేమ్ చెప్పాను, opengameart.org. అందులో మీకు దొరుకుతాయండి పిఎన్జిస్ కూడా, మ్యాగ్నెట్ పిఎన్జిస్. అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? డౌన్లోడ్ చేసి పెయింట్ లోనేమొచ్చి .png తో సేవ్ చేసి అలా చేస్తున్నాను సార్, అప్పుడు డ్రాప్ అవుతుంది కానీ బ్యాక్గ్రౌండ్ పోవట్లే. ఓకే అమ్మా, మీరు డౌన్లోడ్ చేసి పెయింట్ లో కన్వర్ట్ చేస్తున్నారు, అది కూడా కరెక్టే ప్రాసెస్, పిఎన్జి లో కన్వర్ట్ చేసుకోవడం. బట్ ఏంటంటే
అందులో ఏమంటే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు మనకి అది ఎడిట్ అవ్వదు. అది ఎడిట్ చేసుకోవాలంటే పెయింట్ లోకి వెళ్ళి అది ఎడిట్ చేసుకోవాలి. సారీ, పెయింట్ కాదు, ఫోటోషాప్ లో. ఎస్ సార్. ఫోటోషాప్ లో లేయర్స్ ని తీసేసి మనం ఎడిట్ చేసుకుంటాం. సో అలా కాకుండా డైరెక్ట్ గా మీరు opengameart.org, ఓకేనా? ఒక్కసారి opengameart.org అందులోకి వెళ్తే గిన పైన సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో మీరు సెర్చ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే సార్. సార్ ఒకసారి ఏంటి మ్యూజిక్ అనేది ఎక్కడ సెట్ చేసుకోవాలో చెప్పరా? అప్పుడు ఏమొచ్చి వాయిస్ సరిగ్గా వినిపించలేదు. ఇక్కడ పైన మైండ్ మ్యాప్ సింబల్ ఉంది కదా, మైండ్ మ్యాప్ సెలెక్ట్ చేసుకొని గేమ్ ఫీల్ యూఐ ఉంది కదా. ఎస్ సార్. గేమ్ ఫీల్ యూఐ జస్ట్ ఓపెన్ చేయకండి, సెలెక్ట్ ఒక్కసారి క్లిక్ మాత్రమే చేయండి. ఇక్కడ రైట్ సైడ్ మ్యూజిక్ మొత్తం గేమ్ కు మొత్తం యాడ్ అవుతుందా సార్ ఇలా చేస్తే? అంటే ఇక్కడ ప్లేస్ చేస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే ప్లే అవుతున్నామ్మా. కాయిన్స్ కి అవన్నిటికి అంటే మీరు గేమ్ లోనే ప్లేస్ చేసుకుంటారు. అది ఎలా అంటే అంటే మీకు కాయిన్స్ కాయిన్స్ కలెక్ట్ చేసుకున్నప్పుడు కాయిన్ సౌండ్, షూటింగ్ యానిమేషన్, జంపింగ్ యానిమేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ క్యారెక్టర్ పైన క్లిక్ చేసినప్పుడు రైట్ సైడ్ లో ప్రాపర్టీస్ లో కింద యానిమేషన్స్ కింద సౌండ్స్ ఉన్నాయా? ఏంటి? జంప్ సౌండ్, షూట్ సౌండ్, డిఫీట్ సౌండ్, గ్రౌండ్ కొలిజన్ సౌండ్, ఇవన్నీ. ఈ సౌండ్స్ అన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే, ఇవన్నీ డౌన్లోడ్ చేసుకున్నాక ఈ సౌండ్స్ అన్ని మీకు వినిపించాలి అంటే ఏంటంటే ఓపెన్ ఏఎల్ అనే సాఫ్ట్వేర్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఏ సాఫ్ట్వేర్ సార్? ఓపెన్ ఏఎల్. లేకపోతే వినిపించదా సార్? నో, అవన్నీ వర్క్ అవ్వవు. సౌండ్స్ అన్ని ఓన్లీ బ్యాక్గ్రౌండ్ సౌండ్ మాత్రమే విజిబుల్ అవుతుంది. ఓకే సార్. ఓకేనా? సో లాస్ట్ వన్ ఇంకొక టాపిక్ ఏంటంటే, గేమ్ మొత్తం క్రియేట్ అయిపోయినాక మీరు ఓపెన్ ఏఎల్ అనే సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మరీ సాఫ్ట్వేర్ ఓపెన్ అవ్వదు, అది అన్ఇన్స్టాల్ చేస్తే సాఫ్ట్వేర్ వర్క్ అవుతుంది. ఓకేనమ్మా? అవన్నీ. సో లాస్ట్ ప్రాసెస్ వినండి. అవన్నీ కూడా మీరు యాడ్ చేయాలనుకుంటే చేసేసిన తర్వాత ఫైల్ ఇక్కడ చూడండి మా ఫైల్లో ఎక్స్పోర్ట్, మా అందరు వినండి అమ్మా జాగ్రత్తగా. ఫైల్లో ఎక్స్పోర్ట్ అని ఉంది కదా. సో ఎక్స్పోర్ట్ లో విండోస్ డెస్క్టాప్ ఈఎక్సి అంటే ఎలా, మనకి ఇక్కడ ఇంకా రిమైనింగ్ కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్ అనేసి, ఐఓఎస్ అనేసి, అమెజాన్ అనేసి, విండోస్ స్టోర్ అనేసి, ఇవన్నీ అంటే ఎలా ఎక్స్పోర్ట్ చేయాలనేసి చూపిస్తున్నాను. ఓకేనా? సో మనం చేసేది ఎందులో అంటే విండోస్ డెస్క్టాప్ ఈఎక్సి క్లిక్ చేయగానే వార్నింగ్ సింబల్ ఒకటి వస్తుంది. బట్ క్యాన్సిల్ కొట్టుకోకుండా కంటిన్యూ. ఓకేనా? మీరు ఫైనల్ డే అంటే నేను గేమ్ ని మీరు సబ్మిట్ చేసే ముందంగా ఇలా చేయాలి. సో ఒక నేమ్ అడుగుతుంది. సో ఇక్కడ మీ నేమ్, మీ రోల్ నంబర్, మీరు టైటిల్ ఇచ్చింటారు కదా. సమ్వన్ ఇందాక చెప్పారు ఏదో నింజా గోల్ ఎవరో పెట్టన్నారు, కౌశిక్ అనుకుంటా. సో అలా మీ గేమ్ నేమ్ పెట్టేసి సేవ్ చేసేయండి. ఓకేనా? సేవ్ చేస్తే మీకు ఫోల్డర్ అనేది ఎక్కడ డెస్క్టాప్ పైన విజిబుల్ అవుతుంది. బ్యాచ్ 2 అని ఉంటుంది చూడండి ఎక్కడన్నా. సో అది ఎక్కడ సేవ్ అయిందో నేను చూడలేదు, మరి ఒకసారి ఎక్స్పోర్ట్ చేస్తా చూడండి. ఫైల్లో ఎక్స్పోర్ట్ విండోస్ డెస్క్టాప్ ఈఎక్సి, అది ఆల్రెడీ తీసేసుకోండి, మళ్ళీ రాదు అది వార్నింగ్ సింబల్. సో ఎక్కడ డాక్యుమెంట్స్ లో సేవ్ అయింది. ఓకే, డాక్యుమెంట్స్ బ్యాచ్ 2 ఇక్కడ చూడండి. మీ మైక్ మ్యూట్ చేయండి మా ప్రసన్న, మైక్ మ్యూట్ చేయండి. ప్రసన్న మైక్ మ్యూట్ చేయండి. సారీ సార్. సో ఇక్కడ మీరు చూసారంటే బ్యాచ్ 2 అనేది మనకి ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. చూడండి ఈరోజు డేట్ ఇది 25/7/1142. సో ఇందులో Win32 EXE అనేసి ఫోల్డర్ ఉంటుంది. ఇందులో మీ గేమ్ కి సంబంధించిన టోటల్ అంతా ఇందులో ఉంటుంది. ఈ టోటల్ ఫైల్ అంటే బ్యాచ్ 2 అన్న ఫైల్ నాకు
మీకు షేర్ చేసిన నేను ఏదైతే డ్రైవ్ లింక్ ఇస్తానో ఆ లింక్లో మీరు పేస్ట్ చేయాలి. సో మీ గేమ్ అనేది ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇలా పీటీ ప్లేయర్ అనేసి గేమ్ అనేది ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత పీటీ ప్లేయర్ అన్న దాంట్లో మీ గేమ్ అనేది ఉంటుంది. ఓకేనా అండి, క్లియరా ఇది? సో ఇక్కడ స్టార్ట్, నేను ఇక్కడ ఇది బటన్ సరిగ్గా ప్లేస్ చేయలేదు, ఇక్కడ నాకు వర్క్ అవ్వట్లేదు. సో మీరు ప్లేస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ప్లేస్ చేయండి. ఓకేనా? సో బటన్ ప్లేస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్లేస్ చేయండి. అంటే అక్కడ బటన్ ప్లేస్ చేయకండి, నేను అక్కడ బటన్ ప్లేస్ చేసా. జస్ట్ స్టార్ట్ అనే ఇమేజ్ ని ప్లేస్ చేయండి అక్కడ. క్లియర్ అండి? ఇంకా డౌట్స్ ఏం లేవు కదా? సో గేట్ కీపర్ అడుగుతున్నారు, ఒకసారి చూడండి. సో గేట్ కీపర్ ఎందుకు యూజ్ చేస్తామంటే క్యారెక్టర్ అక్కడ మల్టిపుల్ టైమ్స్ అలౌ కాకూడదండి. క్యారెక్టర్ అనేవాడు ఒక ప్లేస్ లో మల్టిపుల్ టైమ్స్ అలౌ అవ్వకూడదు. సో మీకు క్లియర్ గా అర్థం అవ్వాలనేసి ఇక్కడ నేను పోర్టల్ ప్లేస్ చేసి చూపించాను. ఏంటి ఇక్కడ మీరు ఒక సమ్ కాయిన్స్ ప్లేస్ చేశారు, ఇవి కూడా తీసుకోవాలి అంటే గిన సో ఇక్కడ డూప్లికేట్ పోర్టల్ ఉంటాడు. సో ఇక్కడ ఏమవుతుంది, సో క్యారెక్టర్ అనేవాడు డూప్లికేట్ అయ్యి ఇక్కడ కాయిన్స్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ డిస్ట్రాయ్ అయిపోతాడు. ఎందుకు డిస్ట్రాయ్ అవుతాడు? ఇక్కడ పాస్డ్ అమౌంట్ మనం 0 ఇచ్చాం, అంటే 0 అంటే క్యారెక్టర్ అసలు అక్కడ అలావే అవ్వకూడదు, ఆ ప్లేస్ లోకి అలా అవ్వకూడదు. ఓకేనండి? సో ఇక్కడ డిస్ట్రాయ్ అయిపోతాడు. సో మెయిన్ ప్లేయర్ అలానే ఉంటాడు కదా, ఇక్కడ డిస్ట్రాయ్ అయిపోయినా కూడా మెయిన్ ప్లేయర్ అలానే ఉంటాడు కాబట్టి మన గేమ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అందుకోసం గేట్ కీపర్ని యూజ్ చేస్తున్నాం అక్కడ. ఓకేనండి, నిహారిక అర్థమైందా? సో అక్కడ బటన్ ప్లేస్ చేయకండి, స్టార్ట్ లో బటన్ ప్లేస్ చేయకండి. సో ఇక్కడ నేను బటన్ ని ప్లేస్ చేశా, జస్ట్ ఒక ఇమేజ్ ని మాత్రమే ప్లేస్ చేయండి. ఓకేనా? ఒక ఇమేజ్ ని మాత్రమే ప్లేస్ చేయండి, స్టార్ట్ అనే ఇమేజ్. నేను బటన్ ని ప్లేస్ చేశా, బటన్ ని ప్లేస్ చేస్తే వేరేలాగా వస్తుంది, అది ప్రాపర్టీస్ అన్ని వేరే. ఓకేనండి, జస్ట్ ఇమేజ్ స్టార్ట్ అన్న ఇమేజ్ ని మాత్రమే ప్లేస్ చేయండి. ఇక్కడ చేంజెస్ మీరు చేయకున్నా పర్లేదు, ఇన్ కేస్ మీరు ఎఫిషియెంట్ గా కనిపించాలి అనుకుంటే చేంజెస్ చేయండి. మీరు ఎవరైతే నేను డ్రైవ్ షేర్ చేశాక మీ ప్రాజెక్ట్ అప్లోడ్ చేస్తారో నాకు ఒక మెసేజ్ పెట్టండి గ్రూప్లో, మై ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అనేసి, నేను చూసుకుంటాను. పీడిఎఫ్ అయినా కూడా అండి, పీడిఎఫ్ సబ్మిట్ చేసినా ఐ హ్యావ్ సబ్మిటెడ్ మై ప్రాజెక్ట్ అని పెట్టేసేయండి. సో ఈ బ్యాచ్ నాకు 174 మెంబర్స్ ఉన్నారు, బట్ లాస్ట్ వరకు అటెండ్ అయ్యింది 80-90+ అయ్యారు. సో అటెండ్ అయిన వాళ్ళందరికీ నేను ప్లేస్ చేస్తాను, డ్రైవ్ లింక్ ఇస్తాను. ఓకేనా? మీ మెయిల్స్ అందరివి నాతో ఉన్నాయి. బట్ ఇంకొకటి ఏంటంటే మీ అటెండెన్స్ బేస్ చేసుకొని సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మేడం వైట్ బేస్ ఆర్గనైజింగ్ అంటే నేను ఇందాక నాకు వాయిస్ రాలేదు, మీరు లెఫ్ట్ అయ్యారు. సో ఆర్గనైజింగ్ నేను క్లోజ్ చేస్తా అంటే మొత్తం అంతా లెఫ్ట్ అవుతారు కాబట్టి ఆ అమ్మాయి నేను ఆర్గనైజర్ ప్లేస్ చేసి లెఫ్ట్ అయ్యి మళ్ళీ రీజాయిన్ అయ్యాను. అది ఎలా రిమూవ్ చేయాలో నాకు ఐడియా లేదు. మనం ఆర్గనైజర్ గా ఇస్తేనే వాళ్ళు ఆర్గనైజర్ అవుతారు మేడం. ఓకేనా? మీరు ఇందాక లెఫ్ట్ అయిపోయారు, అందుకే నేను తనకి ఆర్గనైజర్ ప్లేస్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆమె దగ్గర క్లిక్ చేసి మేక్ ప్రెజెంటర్ ఐ మీన్ అటెండీ అని ఇవ్వండి, ఎక్స్క్యూజ్ అటెండీ. ఓకే, ఇప్పుడు వేరే వాళ్ళు వినోద్ గాని వేరే వాళ్ళు ఎవరైనా మీటింగ్ వస్తే వాళ్ళు ఎందుకున్నారు అని అడుగుతారు. ఎక్కడది నాకు ఆప్షన్ అయిపోయినాయి టాపిక్స్, మరి ఈ రోజు అయిపోతాయని అంటున్నారు క్లాసెస్. సో అన్ని చెప్పేశాను మేడం, ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి చెప్పేశాను. సో ఒకవేళ వాళ్ళు ఓన్లీ వరల్డ్ 1 క్రియేట్ చేసినప్పుడు లాస్ట్ మెనూ జంప్ టచ్ అవ్వగానే నెక్స్ట్ వరల్డ్ పోకుండా గేమ్ ఓవర్ ఎలా డిస్ప్లే అవ్వాలనేసి అది చూపించాను, అన్ని అయిపోయినాయి. సో ఈ రోజుతో వీళ్ళకి సెక్షన్ కంప్లీట్ అయిపోయినట్టే. సార్ మీరు డ్రైవ్ లింక్ షేర్ చేసేసేయండి, డౌట్స్ ఉంటే అడగమనండి. తర్వాత ఎలాగో అడుగుతున్నారుగా వాట్సాప్ లో,
సో డౌట్స్ ఉంటే అడగమనండి. కంప్లీట్ చేసేసి ఒక 1 వీక్ అని డెడ్ లైన్ పెట్టేసి ఇచ్చేసేయండి ప్రాజెక్ట్ సబ్మిషన్ కి. ఆ నెక్స్ట్ వీక్ లో వీళ్ళకి సర్టిఫికేట్స్ ఇట్లా వచ్చేలాగా చేయొచ్చు. ఓకే, యూనిటీ కూడా రాలేదు కాబట్టి అవి కూడా ఒకసారి నేను మాట్లాడతాను. సో మేడం చెప్పారు కదమ్మా, మీకు 1 వీక్ లో మీ ప్రాజెక్ట్స్ అని సబ్మిట్ చేసేయాలి. అండ్ కొంచెం మీకు ఇంకా 1 వీక్ టైం ఉంది కాబట్టి ఎవరైనా చేంజెస్ చేయాలనుకునే వాళ్ళు చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసే ముందరంగా అంటే మీరు గేమ్ ఎక్స్పోర్ట్ చేసే ముందరంగా మీరు మ్యూజిక్స్ అన్ని యాడ్ చేసుకోవాలంటే చెప్పాను కదమ్మా, ఓపెన్ ఏఎల్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకొని సో రిమైనింగ్ జంప్, డెడ్ ఇవన్నీ యానిమేషన్ సౌండ్స్ అన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్లేస్ చేసుకొని చేయండి. ఓకేనా అండి, క్లియరా? హలో సార్. చెప్పండి మా. హలో చెప్పండి అమ్మా, తేజస్వి నుంచి చెప్పండి. సార్ నాకు ప్లే బటన్ నొక్కంగానే గేమ్ క్లోజ్ అయిపోతుంది సార్. ప్లే బటన్ నొక్కంగానేనా? బిల్డ్ బాక్స్ మొత్తం క్లోజ్ అయిపోతుంది సార్. ఒకసారి మీ స్క్రీన్ షేర్ ఇస్తారా? ఎస్ సార్. అంతే అమ్మా అపూర్వ, మీరు నోట్స్ రాసుకుంటారు కదా, ఆ నోట్స్ అన్ని క్యామ్ స్కానర్లో స్కాన్ చేసి నీట్గా ఆర్డర్లో 1, 2, 3 సీరియల్ నెంబర్స్ వేసుకొని, ఓకేనా, 1, 2, 3 అని సీరియల్ నెంబర్స్ రాసుకొని పైన నోట్స్ అంతా ఆర్డర్లో పీడిఎఫ్ సెండ్ చేయండి. మా మీది ఎవరిదమ్మా స్క్రీన్ క్లోజ్ అవుతుంది అన్నారు, ఒకసారి మీది నేమ్ చెప్తారా? తేజస్విని సార్. తేజస్విని, ఓకే. మీ నేమ్కి ఏదైనా రోల్ నెంబర్ యాడ్ చేశారా? ఓకే, కనిపించిందిలే అమ్మా. ఓకే అమ్మా, అడాప్ట్ స్కాన్ అంట యూజ్ చేయండి స్కాన్ చేసేటప్పుడు. గ్రూప్లో కాదమ్మా రేఖ, బా గ్రూప్లో కాదు, మీకు ఒక లింక్ ఇస్తాను, డ్రైవ్ లింక్ మీ మెయిల్స్కి వస్తుంది ఆ లింక్. ఓకేనా, మీ మెయిల్స్కి వచ్చినప్పుడు ఓపెన్ చేస్తే కింద అందులో మీ ఫోల్డర్ని పేస్ట్ చేయండి. ఓకే, నవ్య చెప్పారు చూడండి, ఓపెన్ గేమ్ art.org. ఎవరు అడిగారుగా వెబ్సైట్ నేమ్? స్పార్షిక, అదే చూడండి అమ్మా, ఓపెన్ గేమ్ art.org. మీకు ఏదైనా డౌట్ వస్తే రేఖ మీ సిస్టర్కి అడగండి అమ్మా, మీ సిస్టర్ ఆల్రెడీ అప్లోడ్ చేశారు కదా అన్ని. సో ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అయితే మా 1 minute 1 ఒక్క నిమిషం అమ్మా, నేను చెప్పినైతే ప్లాట్ఫామ్ వల్ల చెప్పాను. మీరు డిఫరెంట్ గా వేరే ప్లాట్ఫామ్ లో నేను చేసి మీకు అప్లోడ్ చేస్తానంటే కనుక 1 వీక్ టైం ఉంది, మీరు చేసి అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా సాయి, అదేగా మీ డౌట్? సార్ చెప్పండి సార్. ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మీరు పెట్టే డ్రైవ్ లింక్ లో మేము చేసే ప్రాజెక్ట్ డైరెక్ట్ గా సేవ్ చేసి అందులో పేస్ట్ చేసి మీకు సెండ్ చేయాలి, అంతే కదా సార్? ఇంకేం లేదు కదా సార్ ప్రాసెస్? కాదమ్మా, నేను చూపించాను కదా, ఎక్స్పోర్ట్ చేస్తారు కదా ఫస్ట్. ఎస్ సార్. ఎక్స్పోర్ట్ చేస్తే మీకు ఒక ఫోల్డర్ వస్తుంది. ఓకే ఆ సార్. ఫోల్డర్ అన్న షేర్ చేయండి, లేదంటే ఆ ఫోల్డర్ ని మేడం వీళ్ళకి ఫోల్డర్ షేర్ చేయమందామా, లేకుంటే దాన్ని జిప్ ఫోల్డర్ గా చేసి కన్వర్ట్ చేయమని సెండ్ చేయమని చెప్తామా? సార్ మా ఒక్క నిమిషం వెయిట్ చేయండి మా ప్రసన్న మేడం, రెస్పాండ్ అయితే నాకు. మేడం ఉన్నారా మేడం? ఒకసారి రెస్పాండ్ అవుతారా? సో బీబీ డాక్ ఫైల్ కన్నా కూడా మొత్తం కావాలి కదా అరవింద్. సో మీరు ఓకే అమ్మా, మీరు ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్కి మీరు ఎక్స్పోర్ట్ చేశాక ఒక ఫోల్డర్ మీకు విజిబుల్ డౌన్లోడ్ అవుతుంది. అది ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది అనేసి మీకు కనిపిస్తుంది. ఓకేనా, ఎక్కడ డౌన్లోడ్ అవుతుందో మీకు కనిపిస్తుంది. డౌన్లోడ్ చేసే ముందరంగా ఎక్కడ డౌన్లోడ్ అవుతుందో మీరే చూసుకొని ఆ ఫోల్డర్ని
నేను ఏదైతే షేర్ ఇస్తాను డ్రైవ్, మీరు ఆ డ్రైవ్ లో పేస్ట్ చేయండి. లేదు జిప్ ఫోల్డర్ గా ప్లేస్ చేస్తాను అన్నా కూడా దాన్ని జిప్ లో కన్వర్ట్ చేసి ఆ ఫోల్డర్ ని ప్లేస్ చేయండి. క్లియర్ అమ్మా అందరికి ఇది? మరి మీ ఎవరెవరైతే అప్లోడ్ చేశారో మేడం అన్ని చెక్ చేస్తారు. మేడం చెక్ చేసి వీళ్ళు మాత్రమే అప్లోడ్ చేశారనేసి గ్రూప్ లో పెడతారు. అది అలా పెడితే బాగుండదు. మీరే అర్థం చేసుకొని ప్లేస్ చేయండి. ఓకేనా? ఓకే అమ్మ తేజస్విని, ఒకసారి మీరు ప్లే చేయండి. సార్ డెడ్ లైన్ ఏమైనా ఉంటుందా సార్ ఆ ప్రాజెక్ట్ కి? 1 వీక్ ఉంటుందమ్మా కిషోర్. ఓకే సార్, 1 వీక్ లోకి సబ్మిట్ చేయాలి. ఓకే సార్. ఓకే, మొత్తం 4 వోల్ట్స్ చేసి పెట్టాలా సార్? 1 వోల్ట్ అయినా పర్లేదా సార్? మా మీకు 1 వీక్ టైం ఇస్తుండేది ఎందుకు అంటే మీరు ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా చేంజెస్ చేసి ఇంకా ఎక్స్ట్రా వర్డ్స్ క్రియేట్ చేస్తారని 1 వీక్ టైం ఇస్తున్నాం. ఓకే సార్. ఇలా క్లోజ్ అయిపోయింది సార్ ప్లేట్ చేయగానే. ఓపెన్ చేయగానే క్లోజ్ అయిపోయింది అంటే అక్కడ ఏదో ఒకసారి ఓకే కొట్టండి, మళ్ళీ ఓపెన్ చేయండి. ఓయ్ ఓయా అమ్మా ఇక్కడ వినండి అమ్మా, ఇక్కడ ఉండండి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేయండి, డబల్ క్లిక్. ప్లే చేయనా సార్? చేయండి అమ్మా. సో ప్రివ్యూ చేస్తుంటే క్లోజ్ అవుతుంది అమ్మ మీకు? సార్ ప్రివ్యూ బాగానే ఉంది సార్, ఓన్లీ ప్లే చేసినప్పుడే క్లోజ్ అవుతుంది సార్. నేను ఎక్స్పోర్ట్ చేసి చూసాను సార్, ఎక్స్పోర్ట్ చేసింది ఓపెన్ చేస్తే కూడా ఇలాగే క్లోజ్ అయిపోతుంది సార్. ఓకే అమ్మా, అది ఒకసారి కింద మీరు టైం ఎడిటర్లో ఒకసారి చెక్ చేసుకోండి. టైం ఎడిటర్లో చెక్ చేసుకొని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయండి. ఓకేనా? ఓకే సార్. ఓకే ఓకే సార్ అరవింద్, ఒకసారి మీరు ఇవ్వండి అరవింద్. సార్ ఇప్పుడు నోట్స్ అదే నార్మల్గా రాసాను సార్, జస్ట్ మీకు ఓకే జస్ట్ అమ్మా, ఓన్లీ ప్రాసెస్ ఇది రాసి మళ్ళీ పెడితే సరిపోద్దా సార్? లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం అసలు ఏం జరిగింది అది రాయాలా సార్? పీడిఎఫ్ మీకు పెట్టేది అంటే నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేసినానో మీరు అవన్నీ రాసుకుంటారు కదా, అవన్నీ రాసి షేర్ అదే ఇవ్వండి. సార్, అది ఒకటి రాసి చాలు సార్, సరిపోయింది. అంటే ప్రాసెస్, వాట్ ఇస్ ద ప్రాసెస్ హ్యాపెండ్ అనేది రాసి పెడితే చాలు కదా సార్? చాలే అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి ప్రసన్న, చెప్పండి. యాక్చువల్లీ ఏంటంటే ఆ మ్యూజిక్ ప్లేస్ చేశాక గేమ్ ఓవర్ అన్నాక ఆ మ్యూజిక్ ఇంకా ప్లే అవ్వకూడదు కదా సార్. అప్పుడు కూడా మనం స్క్రీన్ క్లోజ్ చేసినంత వరకు ప్లే అవుతుంది. అది గేమ్ ఓవర్ అవగానే డిజేబుల్ అవ్వాలంటే ఏమైనా ఉందా? పర్వాలేదు. దానికి ఏం ఎక్స్ట్రా ఆప్షన్ ఏం లేదమ్మా. ఓకే సార్. ఓకే కిషోర్, లీవ్ అవ్వండి. సార్ ఇక్కడ మైండ్ మ్యాప్ లో నెక్స్ట్ ఏది సార్? మైండ్ మ్యాప్ లో నెక్స్ట్ అంటే మనం నెక్స్ట్ కి వెళ్తూ ఉంటాం కదా. సో ఇక్కడ చూసారంటే కనుక మనకు నెక్స్ట్ నుంచి లోడ్ కి కనెక్ట్ అయింది అంటే ప్రాసెస్ జరుగుతూ ఉండాలి కదా. స్టెప్ నెక్స్ట్ ఏంటి అనేది ఇప్పుడు మీరు స్టార్ట్ ప్రెస్ చేయగానే ఏమవుతుంది? ఇప్పుడు మీరు స్టార్ట్ క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్ గా ఒక మనకి వరల్డ్ సీన్ కి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మీరు చూసారంటే వరల్డ్ 1, వరల్డ్ 2, వరల్డ్ 3, వరల్డ్ 4 ఉందా? ఈ లోడ్ అనేది మనకి వెళ్తుంది అనమాట. అందుకే మీకు ఈ డౌట్ రాకూడదు అనేసి వాడు డైరెక్ట్ కనెక్షన్స్ తో సహా క్లియర్ గా ఇచ్చాడు ఏం జరుగుతుంది ప్రాసెస్ అనేసి. సార్ అక్కడ ఏంటంటే నెక్స్ట్ అని చెప్పి ఒకటి ఉంది సార్, ఇక్కడ ఇదిగోండి. ఆ నెక్స్ట్ అనేది ఏంటంటే మనం మెనూ జంప్ ప్లేస్ చేసామా? అవును సార్. మనం మెనూ జంప్ ప్లేస్ చేసిందే వాడిని రీనేమ్ చేసి నెక్స్ట్ అని ఇచ్చాడు అంతే. ఓకే సార్. అది డిఫాల్ట్ గా వాళ్ళు ఇచ్చిన నెక్స్ట్ అది.
అంటే డిఫాల్ట్ గా సాఫ్ట్వేర్ డిజైన్ చేసినప్పుడు క్రియేట్ చేసి ఇచ్చిండేది అది. ఓకే మెనూ సార్, జంప్ అర్థమైంది. ఎక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే గిన మీరు లాజిక్స్ సెలెక్ట్ చేసుకొని చూడండి, మెనూ జంప్ సింబల్ కూడా ఇలానే ఉంటుంది. అవును ఒకసారి సార్. లాజిక్స్ పైన click చేయండి. చూసారా ఇక్కడ మెనూ జంప్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంది కూడా. అవును సార్, సేమ్. రీనేమ్ చేశారు అంతే అక్కడ ప్లేస్ చేశాక. ఓకే సార్, అర్థమైంది. సరే అండి, 1-3 వరకు అయిపోయింది సార్, 1-4 దగ్గర ఉన్నారు. ఓకే అమ్మా, వెరీ గుడ్. మీరు చాలా ఫాస్ట్ గా ఉన్నారు, బాగా రెస్పాండ్ అవుతున్నారు అనేసి నేను మీకు నిన్న కాల్ చేసి చెప్పడం అదే. ఐ మీన్ మీకు కాల్ చేయమని చెప్పాను కదా, దానికోసమే. సో నేను రేపటి లోపల మీకు ఒక 2-3 లింక్స్ పెడతాను మా గ్రూప్లో. మీరు ఎవరైనా ఎఫెక్టివ్గా చేయాలి అనుకున్న వాళ్ళు అది చూసి చేయొచ్చు. ఓకే సార్. సార్ నాకు డైరెక్ట్గా పోర్టల్ వర్క్ అవ్వట్లేదు సార్. అమ్మా ఒక్క నిమిషం, ఒక 2 మినిట్స్ మా నిహారిక చూస్తాను. ఓకే, మర్చిపోయాను సార్ అడుగుదాం. ఓకే, నో ప్రాబ్లం ఆరెంజ్. మీరు మరీ ఒకసారి డౌట్ వచ్చినా కూడా నాకు ఫోన్ చేసి రెస్పాండ్ అయితే పిక్స్ తీసి అక్కడ నాకు మీరు పోస్ట్ చేశారంటే నేను రెస్పాండ్ అవుతాను. ఓకే సార్. సో వర్షిత నేను గ్రూప్లో పెడతాను చూడమ్మా. మీరు గ్రూప్లో ఉన్నారా? వాట్సాప్ గ్రూప్లో? ఓకే, నేను పెడుతున్నా చూడండి. సో ఇప్పుడు మీరు డౌట్ ఏంటో అడగండి అమ్మా నిహారిక. ఒకసారి మీ స్క్రీన్ షేర్ ఇచ్చాను, మీరు ఒకసారి నాకు మీ స్క్రీన్ షేర్ ఇవ్వండి. ఇట్లా గేమ్ ఓవర్ అయిపోతుంది సార్. ఒకసారి నేను మెసేజ్ టైప్ చేస్తున్నామా, గ్రూప్లో చూడలేదు. ఒకసారి మరి ప్రివ్యూ చూపించండి. ఓకే, ఒకసారి క్లోజ్ చేయండి, చెప్తాను. ఇక్కడ మీకు ఫస్ట్ పోర్టల్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ వన్, థర్డ్ వన్. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కింద ప్లాట్ఫామ్ పైన ఫోటోస్ అప్లోడ్ చేసి థర్డ్ వన్ పైన ప్లేస్ చేయండి, చేంజెస్ చేయండి. ఇప్పుడు డిలీట్ చేయండి, అన్ని ఫోటోస్ అన్ని డిలీట్ చేయండి. టోటల్ ఫోటోస్ అన్ని డిలీట్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ ముందర ఒక పోర్టల్ని ప్లేస్ చేయండి. సో నెక్స్ట్ దాన్ని డూప్లికేట్ చేయండి, డీప్రెస్ చేయండి. సో లాస్ట్కి ప్లేస్ చేయండి. సో ఇంకొకటి పోర్టల్ని తీసుకెళ్ళి పైన ప్లేస్ చేయండి. ఒకసారి గేట్ కీపర్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రివ్యూ చూడండి. ఓకే, ఇక్కడ చేంజెస్ ఏం చేస్తారంటే ఫస్ట్ పోర్టల్కి 1000 రేడియస్లో 1000 ఇవ్వండి. ఇచ్చాను సార్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి ప్రివ్యూ. వచ్చింది సార్.
వస్తుందా ఇప్పుడు? ఓకే. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి మా. సార్ స్టార్టింగ్ లో స్టార్ట్ అనే పిక్చర్ ఉన్న గేమ్ ఓవర్ పిక్చర్ అది చెప్పారు కదా సార్, యూఐ కొత్త యూఐ ప్లేస్ చేయడం అది ఓకే. ఒకసారి చెప్పండి సార్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే, సో ఇక్కడ చూడండి, ఒక కొత్త యూఐని తీసుకున్నాను. సో వరల్డ్ 1 కంప్లీట్ అయిన తర్వాత నా గేమ్ ఓవర్ అనేసి డిస్ప్లే రావాలి అంటే ఒక కొత్త యూఐని తీసుకున్నా. ఇలా రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ న్యూ యూఐ తీసుకొని అందులో ఓపెన్ చేసి ఏం ప్లేస్ చేశాను, గేమ్ ఓవర్ అనే పిఎన్జి ఇమేజ్ని ప్లేస్ చేశా. ఓకేనండి. సో గేమ్ ఓవర్ అనే పిఎన్జి ఇమేజ్ని ప్లేస్ చేశాక మరి మైండ్ మ్యాపే సెలెక్ట్ చేసుకొని ఇందాక ఫస్ట్లో మనం ఏం చేసాము, మెనూ జంప్ నుంచి వరల్డ్ 2 లోడ్కి కనెక్ట్ చేసాం. అవునండి. ఇప్పుడు ఏం చేస్తాము, మెనూ జంప్ నుంచి డైరెక్ట్గా న్యూ యూఐ లోడ్కి కనెక్ట్ చేస్తాం. ఓకేనా? ఎప్పుడైతే మీరు మెనూ జంప్ టచ్ అవుతారో గేమ్ ఓవర్ అనేసి డిస్ప్లే అవుతుంది. ఇంకా స్టార్ట్ అంటారా, స్టార్ట్లో ఏంటి మనకి ఇలా ఎంటీగా విజిబుల్ అవుతుంది కాబట్టి ఏదో ఒక ఇమేజ్ పిఎన్జి ఇమేజ్ని డ్రాప్ చేయండి. ఓకేనండి, అర్థమైందా? రెస్పాండ్ అవ్వండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే. సో పాత ఏం లేదండి మహేష్, చూడండి ఇక్కడ పాత ఏం చెప్పానంటే జస్ట్ ట్రాన్స్ఫార్మ్స్ ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పుకున్నాము, ఆబ్జెక్ట్ మూవ్ అయ్యేది చూసాం. ఓకే, సారీ మహేష్, వీళ్ళు మెసేజెస్ తో నన్ను డిస్టర్బ్ చేశారు. సో ట్రాన్స్ఫార్మ్స్ ని బేస్ చేసుకొని మనము ఒక ఆబ్జెక్ట్ మూవ్ చేయడం చూసాం. సో పాత్ వల్ల ఏం జరుగుతుంది అంటే గిన, సో ఇప్పుడు మనం ఓన్లీ ట్రాన్స్ఫార్మ్స్ ని యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్ ని ఎలా ఎక్స్ అండ్ వై డైరెక్షన్స్ లో మాత్రమే యూజ్ చేసుకుంటున్నాం. సో పాత్ ఏంటంటే గిన ఆబ్జెక్ట్ ని డిఫరెంట్ టైప్ గా మూవ్ చేయొచ్చు, డిఫరెంట్ వేరియేషన్స్ లో. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నేనేంటి క్రేట్ ని తీసుకుందాము, క్రిస్టల్ ని తీసుకుందాం. క్రేట్ ఆల్రెడీ యూజ్ చేసాంగా, క్రిస్టల్ ని తీసుకున్నాను. సో ఈ క్రిస్టల్ అనేది ఏంటి, నాకు ఒక సర్కిల్ లాగా రొటేట్ అవ్వాలి అనుకుంటే, ఐ మీన్ ఈ పాత్ని ఎలా అయితే సెట్ చేస్తామో ఏ పొజిషన్ లో అయితే సెట్ చేస్తామో అలానే మూవ్ అవ్వాలి. ఓకేనా? ఇక్కడ అఫెక్టెడ్ అసెట్ లో ఆల్ అనేసి ఉంది, దానికి అసెట్ మాత్రమే ఇవ్వండి. సో ఇలా ఓకేనా మహేష్, క్లియరా? సో అక్కడ డిఫాల్ట్ గా గేమ్ ఓవర్ అనేసి విజిబుల్ అవుతుంది అంటే నేను చెప్పాను, అది కూడా చేంజ్ చేసుకోండి. మీకు డిస్ట్రాయ్ అవ్వంగానే ఇక్కడ గేమ్ ఓవర్ ఇలా 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 మీకు విజిబుల్ అవుతున్నట్టున్నారు కదా. సో శంకర్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గేమ్ ఓవర్ అనేసి ఇక్కడ కూడా చేంజ్ చేసుకొని ఇక్కడ మెయిన్ మెనూ వరల్డ్ సెలెక్ట్ రీస్టార్ట్ ఇవి కూడా చేంజెస్ చేసుకోండి ఇమేజెస్. ఓకేనండి, క్లియరా గౌరీ శంకర్?
ఓకే అయితే. సో ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంతా క్లియరే కదా? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఉన్న వాళ్ళకి ఒకసారి ఈ రోజు జరిగిన క్లాస్లో ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు రేపు నాకు ఒకసారి వాట్సాప్లో రెస్పాండ్ అవుతే నేను మండే క్లాస్ పెట్టుకుంటాను. లేదా ఏమో అంతా క్లియర్గానే ఉంటామంటే ఈ రోజుతోనే లాస్ట్ అండి క్లాస్. సార్ చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు మామూలుగా గేమ్ క్రియేట్ చేసినప్పుడు బుల్ బాక్స్ వాళ్ళు అంటే నెక్స్ట్ అని ఒక ఆప్షన్ వస్తుంది కదా సార్ పైన, ఇందాక మీకు చూపించారు అరవింద్ అనే అతను. అది అంటే గేమ్ లో ఉంచాలా సార్? అంటే మనం రిమూవ్ చేసేటప్పుడు అది కూడా రిమూవ్ చేస్తే అప్పుడు మైండ్ మ్యాప్ నెక్స్ట్ అనే ఆప్షన్ పోతుంది సార్. ఒకవేళ నేను అదే ఉంచి చేస్తే గనక నేను ఏదన్నా ఆబ్జెక్ట్ సంథింగ్ టైల్స్ ఏమన్నా తీసుకుంటా అవి కనిపించట్లేదు, విజిబుల్ అవ్వట్లేదు ఆ స్క్రీన్ లో, అంటే సీన్ విండోలో. ఏంటి నెక్స్ట్ అనేదా? నెక్స్ట్ కాదు సార్, ఆ టైల్ అంటే ఆ నెక్స్ట్ అనేది అలానే ఉంచి నేను ఇంకా కంటిన్యూ చేస్తే, నేను క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తే. ఓకే మీరు అంటున్నారు అరవింద్, ఒకసారి మీరు ఆ నెక్స్ట్ డెలీట్ చేసి మీ గేమ్లో అంటే మీ సీన్లో ఒకసారి చూపించండి. మీ స్క్రీన్ షేర్ ఇస్తున్నాను ఒకసారి. ఇప్పుడు మీరు డెలీట్ చేశారా దాన్ని, అలానే ప్లేస్ చేశారా అరవింద్? ఓకే ఒకసారి ఇప్పుడు డిలీట్ చేశారు కదా, ఒక్క నిమిషం అలానే ఉండండి, మీకు స్క్రీన్ షేర్ ఇస్తాను. సార్ మీ స్క్రీన్ షేర్ ఇవ్వండి. చెప్పండి సార్. ఇప్పుడు మీరు మైండ్ మ్యాప్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీ మైండ్ మ్యాప్ లో మీరు చూసారంటే ఓన్లీ మైండ్ మ్యాప్ ఏమా, ఒక నిమిషం అలానే ఉంచు. సో ఇప్పుడు చూడండి మా ప్రియ, మీరు ఏమన్నారంటే అక్కడ డెలీట్ చేసాను అన్నారు. సో డెలీట్ చేశాను అన్నప్పుడు ఆ అబ్బాయి డెలీట్ చేశానని చెప్పారు కదా, డెలీట్ చేసినా కూడా నెక్స్ట్ అనే ఆప్షన్ అలానే ఉంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒక్క 5 minutes నేను చేస్తా సార్. సో ఇక్కడ మీరు చూసారంటే నెక్స్ట్ అనే ఆప్షన్ అలానే ఉంది. సో బట్ మీ దాంట్లో ఎందుకు డిలీట్ అవుతుందో నాకు అర్థం అవ్వలేదు. ఓకేనా, డిఫాల్ట్ గా వాడిచ్చిన నెక్స్ట్ డిలీట్ చేసినా అక్కడ డిలీట్ అవ్వదు. సో ఇక్కడ నెక్స్ట్ అనేది వేరే. ఓకేనండి. ఒకసారి మీరు ఏం చేస్తారంటే మీరు క్రియేట్ చేసింది కాకుండా సపరేట్ గా ఒకటి కొత్తది క్రియేట్ చేసి ఆ నెక్స్ట్ డిలీట్ చేసి మైండ్ మ్యాప్ చెక్ చేయండి. నేను మళ్ళీ డిలీట్ చేసి చెక్ చేశాను సార్, అంటే న్యూ గేమ్ తీసుకొని చేశాను. ఒక్క నిమిషం అలానే ఉండండి, ఒక్క నిమిషం ఆగండి. ఒక్కసారి ఏంటంటే అరవింద్ ఒకసారి ఫైల్ పైన క్లిక్ చేయండి. ఏ ఫైల్ సార్? పైన ఫైల్. ఓకే ఓకే. న్యూ క్లిక్ చేయండి. న్యూ సేవ్ చేయండి దీన్ని. సో ఇక్కడ ఓన్లీ వరల్డ్ సెట్టింగ్స్ రండి. వరల్డ్ సెట్టింగ్స్ లో గేమ్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. వరల్డ్ సెట్టింగ్స్ కిందే మల్టీ వరల్డ్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మీరు చూసారంటే వరల్డ్ కంప్లీట్ యూఐ అనేది మీరు క్లిక్ చేశారా? చేశాను సార్. మరి చేసినప్పుడు అక్కడ వరల్డ్ కంప్లీట్ యూఐ అన్నప్పుడు ప్రతి ఒక్క దానికి మనకి యూఐ అనేది వర్క్ అవుతుంది కదా. సో మీకు ఇంకొక డౌట్, మీకు ఆ డౌట్ టోటల్ గా క్లియర్ అవ్వాలి అంటే మీకు స్టార్టింగ్ లోనే అంటే మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన నెక్స్ట్ డేనే బిల్డ్ బాక్స్ కి సంబంధించి ఒక కంటెంట్ మీకు షేర్ చేశాను. బిల్డ్ బాక్స్ మాన్యువల్ మీకు షేర్ చేశాను. మీరు గ్రూప్ లో ఉన్నారంటే ఆ మాన్యువల్ మీరు చూసారంటే దాంట్లో ఇంకా క్లియర్ గా ఇచ్చింటారు చూడండి. ఓకే సార్. లేదు నేను గ్రూప్ లో లేను అన్నా కూడా మీరు నాకు టెక్స్ట్ చేసినా కూడా నేను మీకు ఆ మాన్యువల్, నాకు టెక్స్ట్ చేసే అవసరం లేదు. మీరు బిల్డ్ బాక్స్ మాన్యువల్ అని యూట్యూబ్ లో కాదు క్రోమ్ లో సెర్చ్ చేస్తారంటే మీకు దొరుకుతుందండి. ఓకే సార్.
ఓకేనండి. థ్యాంక్ యూ సార్. మీరు ఆ మాన్యువల్ ఓకే సార్. ఓపెన్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. ఓకే సార్. అసలు యాక్చువల్లీ అక్కడ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళడానికి సార్ దాన్ని మనం ఓవర్ రేట్ చేసుకోవాలి. ఏంటండి? అంటే మనకి డిఫాల్ట్ గా నెక్స్ట్ వస్తుంది కదా సార్. అవునమ్మా. నెక్స్ట్ అనేది మనం ఓవర్ రేట్ చేసుకుంటాం సార్ మెనూ జంప్ కింద అంతే. ఓకే. అంటే వారు ఇచ్చిన నెక్స్ట్ డిలీట్ చేసి మనం ఒక మెనూ జంప్ పెట్టుకుంటున్నాం సార్. సరే సరే సరే. ఓకే, ఒకసారి మీరు ఆ మాన్యువల్ చూసినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. ఓకే అరవింద్, క్లోజ్ చేసేసేయండి.